ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి మనతో ఒక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. అది మనం పేతురు ద్వారా మాట్లాడాం. ప్రథమ శిష్యుడు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. 2వ పత్రిక పేతురు 1వ అధ్యాయము 15వ వచనం. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. పేతురుకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత, దేవుని ప్రజలకు భక్త కోటికి తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే మిమ్మల్ని జాగ్రత్త చేయాలి. ఏమని రాస్తున్నాడు? నేను మృతి పొందిన తరువాత, అంటే దానికి ఒక ఆన్సర్ ఇచ్చాడు. చూడండి, 3 ఫుట్నోట్లు కింద ఇచ్చాడు. నా నిర్గమమునకు నిర్గమ కారణం అంటే అర్థమైంది, భూస్థాపన అయిన తర్వాత. నిర్గమకాండం అంటే మోషే మృతి పొందక ముందు రాసినటువంటి ఆ కాండం, దాన్ని నిర్గమము అంటాం. నిర్గమము అంటే మన జీవితం నిష్క్రమించడం. పేతురు భక్తులందరికీ చెప్తూ, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు ఎలా ఉండాలి? నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నాను. కొన్ని విషయాలు నేను ఉన్నప్పుడు తెలియజేశాను. నేను మృతి పొందిన తర్వాత కూడా, మృతి అనేటువంటి మాట మనం కొంత ఆందోళన గురి చేస్తూ ఉంటుంది. పుట్టుక ఎంత సత్యమైందో మృతి చెందడం కూడా అంతే సత్యమైంది. పుట్టిన ప్రతివారు గిట్టక మానరు. గీతోపదేశంలో ఉండేటువంటి మొదటి మాట, పుట్టిన ప్రతివారు ఎప్పుడో చనిపోవాలి. పుట్టడం అంటే మనకి సంతోషం, గిట్టడం అంటే కొంత బాధ, విచారం, దిగులు. అటువంటిది ఏమి దేవుని బిడ్డలకు ఉండదు. ఏదో ఒకరోజు మనం ఈ ప్లేస్ విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టే ముందు కూడా మీరు అతన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. నేనున్నా లేకపోయినా ఈ విషయాలన్నీ కూడా మన యొక్క జీవితం కొరకు, మన అభివృద్ధి కొరకు, మన ఎదుగుదల కొరకు, మన ఆశీర్వాదం కొరకు తెలియజేశాడు అని జ్ఞాపకం పెట్టుకోవాలనేటట్టుగా నేను మిమ్మల్ని జాగ్రత్త చేతును అని మాట్లాడతాను. ఒక కాపరి బాధ్యత అది. అందరినీ గొర్రెల్ని గాలికి వదిలేయకూడదు. గొర్రెల్ని ఇష్టానుసారంగా విచ్చలవిడితనానికి అప్పగించకూడదు. జాగ్రత్త చేయాలి. జాగ్రత్త చేయటం కొరకే ఇక్కడ బోధ చెప్పబడుతుంది. మిమ్మల్ని కష్టపెట్టడానికో, ఇబ్బంది పెట్టడానికో, ఇంకొకటి చేయడానికో కాదు. ఏడ్పించడానికి అసలే కాదు. మీ మనస్సులు గాయపరచడానికి కాదు. మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకుంటారు. మిమ్మల్ని మీరు సరి చేసుకుంటారు. చెప్తా నేను లేకపోయిన తర్వాత కూడా ఎంతో శ్రేయస్కరమైనటువంటి స్థితిలో మీరు ఎదగాలి, మీరు ఫలించాలి. తండ్రి ఆలోచన ఎలా ఉంటుందంటే, బ్రతుకున్నంత కాలం రెక్కల చాటున భద్రంగా కాపాడతారు, జాగ్రత్త చేస్తాడు. ఒక తల్లి జాగ్రత్త చేస్తుంది. ఆలోచన ఏమున్నా, అమ్మ నేనున్నా లేకపోయినా వాళ్ళు సుఖంగా జీవించాలి కదా, అందుకనే ఇప్పుడు నేను కష్టపడుతున్నాను. నేనున్నా లేకపోయినా నా బిడ్డల కుటుంబాలు అనేక రీతులుగా ఆశీర్వదించబడాలి. కాబట్టి ఇప్పుడు నేను వారి కొరకు జాగ్రత్త, మీరు కూడా చాలా జాగ్రత్త చేస్తారు. బంగారం జాగ్రత్త చేస్తారు,
డబ్బులు జాగ్రత్త చేస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ కూడబెడతారు, ఇల్లు వాకిళ్ళు రెడీ చేస్తారు. వీటి వలన వారికి భద్రత వస్తుందని భ్రమిస్తూ ఉంటారు. వీటి వల్ల వారికి ఇంత మాత్రం భద్రత రాదు. వాడలు బళ్ళైపోతాయి తెల్లారి వాడికి. నువ్వు కొండంత దాచిపెట్టినా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని యోచన చేసినా ఒక్కసారి పడవ తిరగబడిపోతుంది. చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం అనుకుంటాం, ఒక్కసారి పరిస్థితులు తలకిందులైపోతాయి. నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను అనుకుంటావు, ఒక్కసారి నువ్వు అజాగ్రత్తలోకి వెళ్ళిపోతావు, ఆధారం లేని స్థితిలోకి వెళ్ళిపోతావు. ఏ ఆధారం దొరకకుండా వేలాడతాం. అందుకే చెప్పి నేను ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకున్నాను మిమ్మల్ని. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాను అంటారు. మీ సర్టిఫికేట్స్ జాగ్రత్త చేసుకుంటారు, మీకు సంబంధించినటువంటి బుక్స్ జాగ్రత్త చేసుకుంటారు. కొంతమందికి అది కూడా ఉంటుంది. ఆ పుస్తకం రాత్రి అంతా రాసింది ఎక్కడ పెట్టాడు, పొద్దున్నే కనిపించలేడు, ఇటు తిరిగి అది లేకుండానే వెళ్ళాల్సి వస్తుంది కాలేజీ. లేదా ఇంకేదో జాగ్రత్త చేసుకున్నామని అది ఎక్కడ పెట్టామో కూడా మర్చిపోతూ ఉంటాం. ఇలా రకరకాలైనటువంటి డిస్టర్బెన్స్ గురైపోతాం. నేను చాలా జాగ్రత్తగా అవ్వాలని అనుకుంటాం, కానీ ఎక్కడ మన జాగ్రత్త మనల్ని నిలవబెట్టలేదు. మన జాగ్రత్త మనల్ని ఒక పర్ఫెక్ట్నెస్లోకి తీసుకెళ్తాం. నేను జాగ్రత్తగా నడుస్తున్నాను అనుకుంటున్నాను, కానీ ఎక్కడో చోట ఏమవుతున్నాం, కుడికో ఎడమకో పడిపోతాం. ఎట్లా నువ్వు జాగ్రత్తగా వెళ్ళగలవు, జాగ్రత్తగా ఉండగలవు, జాగ్రత్తలో నిన్ను నువ్వు భద్రం చేసుకోగలవు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. వాక్యంతో నువ్వు నిండకపోతే, వాక్యం ద్వారా నువ్వు వెలగకపోతే, ఆ వెలుగు నీలో నుంచి ప్రకాశించకపోతే నువ్వు నడిచేటువంటి త్రోవ ఏంటో, నువ్వు నడిచేటువంటి నడక ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీ ఉద్దేశం ఏంటో తెలియదు. కరెక్ట్ అనుకుంటాం, అజాగ్రత్తలోకి దిగజారిపోతుంటాం. కరెక్ట్ అనుకుంటాం, జాగ్రత్తను కోల్పోతూ ఉంటాం. పట్టుకున్నానంటాం, పట్టు సళ్ళిపోతూ ఉంటుంది. నిలబడ్డానంటాం, నీ చీలమండలు కీళ్ళు కదిలిపోతా ఉన్నాయి. చాలా భారం కలిగి విశ్వాసుల పట్ల, భక్తుల పట్ల, దేవుని బిడ్డల పట్ల ఈ మాటలు రాస్తాను. నేను ఉన్నప్పుడు గర్దిస్తాను, సరిచేస్తాను, తెలియజేస్తాను, కొంచెం మార్గంలో పెడతాను, మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాను. కానీ నాకు ఒక సిగ్నల్స్ వచ్చినాయి అంట ఆయన. 13వ వచనం చూడండి, ఏం సిగ్నల్స్ వచ్చినాయి? 13వ వచనం చదువునా. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి. ఏం సిగ్నల్స్ వచ్చినాయి? ఎవరు పంపించారు? దేవుడు పంపించారు. అమ్మా, ఈ నిర్గమం అనే సిగ్నల్సే కాదు, ఒక కీడు సంభవిస్తుంది నీకు అనే సిగ్నల్స్ దేవుడు పంపిస్తాడు. ఒక శోధన ఎదురవుతుంది నీకు అనే సిగ్నల్స్ దేవుడు పంపిస్తూ ఉంటాడు. ఒక విపత్తు అనేది నిన్ను వెంటాడుతా ఉందని దేవుడు సిగ్నల్స్ పంపిస్తాడు. బట్ నువ్వు ఓవర్లుక్ చేస్తావు, ఎందుకంటే నీకు కావాల్సిన సిగ్నల్స్ వేరుగా ఉన్నాయి. ఎయిర్టెల్ సిగ్నల్స్, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్, ఇంకేంటమ్మాయి జియో సిగ్నల్స్, ఐడియా సిగ్నల్స్. ఈ ఐడియా అంటే జీవితాన్ని నాశనం చేస్తా. ఒక ఐడియా నీ జీవితాన్ని సర్వనాశనం అదేనా ఉంది అక్కడ కాదా? ఏంటది? మార్చుద్దా? ఏం మార్చుద్ది? నీ భక్తి జీవితాన్ని మార్చేస్తుంది, నీ విశ్వాస జీవితాన్ని మార్చేస్తుంది, నీ జాగ్రత్త జీవితాన్ని నాశనం చేస్తుంది. మనకి ఈ సిగ్నల్స్ కావాలి. దేవుడు పంపించేటువంటి సిగ్నల్స్ అక్కర్లేదు, కానీ
ఆ సెల్ టవర్స్ మన దగ్గర లేవు. ఆ రిసీవర్ మన దగ్గర లేదు. పేతురు దగ్గర ఉంది కాబట్టి రిసీవ్ చేసుకున్నాయి. నీ దగ్గర ఉంటే నువ్వు రిసీవ్ చేసుకుంటావు. దేవుడు నీకు పంపించే సందేశం, నీకు పంపించేటువంటి మెసేజెస్, నీకు పంపించేటువంటి సూచనలు ప్రతి ఒక్కరికి పంపిస్తాడు ఆయన. ప్రతి ఒక్కరికి పంపిస్తాడు. వాటిని రిసీవ్ చేసుకుంటున్నారా? ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఎవరు రిసీవ్ చేసుకోగలరు? ఆ రిసీవర్ దేవుని మాటలు స్వీకరించి రిసీవర్ నీలో ఉన్నప్పుడు మాత్రమే అవి నీవు చెప్తా ఉన్నాడు. ఆయన నాకు ఏం చేశాడంట? ఏం పంపించాడు? సూచించిన ప్రకారం ప్రభువారు నాకు సూచించారు. ఏమని? నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని. ఆయన పంపించాయా పేతురు? ఇక నీ టైము అయిపోయింది. త్వరలో నిన్ను ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? ఆయన్ని నల్ల కిందులుగా సిలువేస్తారు. అడిగారు, నిన్ను ఎలా చంపమంటావు అని అడిగారు పేతురుని. అక్కడ ఉన్నటువంటి రోమా సైన్యం నిన్ను ఎలా చంపేయాలి అని అడిగారు. అడుగుతారు. అలాగే ఇవాళ చాలా ఉగ్రవాద సమస్యలు ఉన్నాయి. ఈ దేవుని బిడ్డల్ని, పాస్టర్స్ని ముందు మోకాళ్ళ మీద నిలబెట్టి కత్తి పెట్టి ఒకసారి ఇలా చరిత్యాలం చేసేస్తున్నారు. చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య మరి ఎక్కువైపోయింది ప్రపంచ ఉగ్రవాద సమస్యలు. అది వాళ్ళకు వాళ్ళు జిహాద్ అనుకుని, లేకపోతే అది యెహోవా దేవుడు సెలవు ఇచ్చాడు ఇలా చంపేయమనేనో ఏదో రకరకాలైనటువంటి వాదన ఉండదు ప్రతి వాడికి రీజన్. ఆ రీజన్స్ పెట్టి అందరూ ఎన్నో మొన్న ఒక చిన్న వీడియో పెట్టాను. ఇక్కడ జై శ్రీరామ్ అనలేదని ఒక చిన్న పిల్లవాడిని, 6 సంవత్సరాల పిల్లవాడిని ఆ విధమైన మత ఛాందస్తులు దాదాపుగా ఇక జీవము లేనంతగా పిల్లవాడిని ఏం చేశారు? కొట్టి పడేశారు. చాలా సమస్యలు పుట్టుకొస్తా ఉన్నాయి. పరిస్థితులు మన దాకా కూడా రావచ్చు, వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఎలా ఎదుర్కొంటాం? అట్లాగే పేదల దగ్గరికి వచ్చినాయి పరిస్థితులు. ఉగ్ర మోకలు పెట్టేస్తున్నారు. యేసు నామాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. యేసయ్యనైతే చంపగలిగారు కానీ సువార్తను చంపలేకపోయాడు. జ్ఞాపకం పెట్టుకున్నాడు. యేసయ్యని చంపగలిగారు కానీ సువార్తను చంపలేకపోయారు. ఈ సువార్తను ఎవరు చంపలేదు. పేతుని చంపారు కానీ సువార్తను చంపలేదు. వాళ్ళు నిన్నో నన్నో చంపుతారు కానీ సువార్తను చంపలేదు. ఇవాళ అనేక మంది బోధకుల్ని చంపేస్తున్నారు, బట్ సువార్తను చంపలేదు. అసువార్త కొరకు, దాని వ్యాప్తి కొరకు త్వరలో నీవు నిర్గమం అవుతావు అని సిగ్నల్స్ వచ్చినాయంట దేవుని దగ్గర నుంచి. పేతురు అప్పుడు పేతురు ఏం చేయాలి అని అలర్ట్ అవుతాడు. దేవుని బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలి, ఎట్లా భద్రపరచాలి, ఎలా జాగ్రత్త పరచాలి. ఆ రిసీవర్ మనలో ఉన్నప్పుడు, ఆ సిగ్నల్స్ మనం తీసుకున్నప్పుడు ఒకవేళ మనం భద్రపరచుకోగలమేమో. ఆ రిసీవరే లేనప్పుడు ఇక తెలియజేస్తున్నాం అని ప్రతి ఆదివారం చాలా విషయాలు తెలియజేస్తున్నాం. పోయిన ఆదివారం ఏం చెప్పాం? ఏంటది హెడ్డింగ్ అయింది పోయిన ఆదివారం? అమ్మా ఇద్దరా ఏంటంటే ఏదో ఒకట మర్చిపోవద్దు, మరువవద్దు. మనం ఏం చేసాం? మర్చిపోయాం.
మర్చిపోయింది. అందుకని దాని పట్ల ఆసక్తి ఉన్నప్పుడు గుర్తుంటుంది, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు గుర్తుంటుంది. ఒకవేళ ఎవరు రాలేదనుకో ఇంటికి చేరగానే ఏం చెప్పారు ఇవాళ అయ్యగారు అని అడుగుతాం. ఎంతమంది అడిగారు, ఎంతమంది రాలేదు, ఎంతమంది వచ్చారు, తిరిగి మన సొంతం కరెక్ట్గా తిరిగిన పెట్టో చేస్తాను. ఇంకొకసారి ఏం చెప్పారు, అలా మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండమన్నారు. మన దేవుడు అక్కడ లేనప్పుడు దేవుని మాటలు దేవుని వాక్యం మనకు అనవసరం కదా. జాగ్రత్త చేసుకుంటాం. ఎలా జాగ్రత్త చేయాలి? నా నిర్గమం దగ్గరికి వచ్చింది. ఇప్పటి వరకు కాపరిగా నేను వీళ్ళందరినీ జాగ్రత్త చేశాను. ఇప్పుడు నేను లేకపోయినా వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారంటే వీళ్ళు ఇప్పుడు ఏ విధమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి. సిగ్నల్స్ వచ్చినాయి, అయ్యా నేను త్వరలో ఈ గుడారాన్ని విడిచిపెట్టాలి. ఏ గుడారం? శరీరం అనే గుడారం. ఈ గుడారాన్ని విడిచిపెట్టడమే నిర్గమం, అంటే ట్రాన్స్ఫర్. ఈ గుడారం నుంచి యెహోవా గుడారంలో, దేవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడం. ఈ గుడారం నుంచి దేవుని గుడారంలో వెళ్ళాలి. నీవు మృతి చెందితివి, నీ జీవము క్రీస్తులో శాశ్వతం. ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి నువ్వు క్రీస్తులోకి ట్రాన్స్ఫర్ అవ్వడమే మృతి చెందడం. జస్ట్ ట్రాన్స్ఫర్. ఈ పట్టణం నుంచి పరలోక పట్టణానికి, విజయవాడ పట్టణం నుంచి పరలోక పట్టణానికి వెళ్ళడం ట్రాన్స్ఫరే మృతి చెందడం. దీనికి మనం గంగువులు పెట్టాల్సిన పని లేదు. ఏదో టైంలో ఇవాళ రేపు వెనక ముందు అందరం అక్కడికి వెళ్ళిపోవాలి. ఇది లోకాలు వేరు. పరలోకం, ఇది భూలోకం. ఇంకో లోకం ఏంటది? ఇంకో లోకం ఏంటది? అది కూడా ఒక లోకం, నరక లోకం. అమ్మా అర్థమవుతుందా? నువ్వు ఈ భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇలా మాలోకం లాగంటే వెళ్ళలేదు. పెద్ద మాలోకం మీ అందరూ. మీకు మీరు అనుకుంటారు అబ్బా చాలా చిలవగా మీ అంత మాలోకం ఎవడికి? ఇన్నిసార్లు చెప్పిన అదే టైం, అదే సమయం, అదే పద్ధతి, అదే చివరికి అలాగే నిర్గమం అయిపోతుంది. ఇంకో విషయం చెప్పాలి, ఏదైనా ఇది చెయ్యండి అంటే ఖచ్చితంగా అది చెయ్యదు. ఇది మార్చుకోండి అంటే ఖచ్చితంగా అది మార్చుకోవాలి. ఇలా మిమ్మల్ని మీరు దేవుల్లో నిలబెట్టుకోండి అంటే ఖచ్చితంగా ఆ పని చేయదు. ఎందువల్ల? నా మీద కోపమా, దేవుని మీద కోపమా, మీ మీద మీకే కోపమా? ఎందుకని? ఎందుకని చెప్పండి. సువార్తలో పార్ట్నర్స్ అవ్వండి అని చెప్పాను. ఒక లైక్ కొట్టండి అని చెప్పాను. అంతకుముందు కొట్టేవాళ్ళు కూడా కొట్టడం మానేశారు. అంటే నేనేం చేయమంటే అది చూసారా? మీ మీ స్టేటస్ ఎక్స్రే తీసి చూపిస్తుంది. వాయిస్ మీ క్యారెక్టర్ ఎక్స్రే తీసి చూపిస్తుంది. దైవజనుడు చెప్పాడు, ఆ మాట మనలో ఫాలో అవ్వాలి, లోబడాలి, దాన్ని జాగ్రత్తగా వినాలి, పట్టించుకోవాలి, ఇప్పుడు ఇంటికల్ కానీ ఈ పని చేయాలి అనేటువంటి ఆలోచన, ఆ విధానానికి మన మైండ్లో ఎక్కడ 1% కూడా చోటు లేదు.
కాబట్టి చెప్పడం అనవసరం, మీరు వినడం అనవసరం. ఎందుకని ఏదైనా వినేవాళ్ళు ఉంటే మనం చెప్పాలి. మీరు ఎవరు వినకపోతే ఈ విలువైన మాటలు మీ ముందు పోసి, మీ పాదాల దగ్గర పోసి వ్యర్థం చేయబడతారు. పొద్దుటి నుంచి దరిదాపు ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ఉద్యోగాల్లో ఉన్నా, ఏ యాక్షన్లో ఉన్నా అది మాత్రం ఎప్పుడు మన దగ్గర రోల్ అవుతూనే ఉంటుంది. ఇంకా ఒక కామెంట్, రేపు ప్రైజ్ రావడానికి దేవునికి స్తోత్రాలు చెల్లించడం, లేదా నీ ఫోన్లో నుంచి దేవుని మాట ఇంకొకరికి షేర్ చేయటం, వాక్యంలో నువ్వు ఏ విషయాన్ని గ్రహించావో ఆ మాటని లైక్ చేయటం, ఇటువంటి చూస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళ ఫోటోలు వాళ్ళు తీసుకుంటారు, సెల్ఫీలు తీసుకుంటారు, చక్కని అలంకరించుకుంటారు. ఇంకా కొన్ని లోపల చాలా యాప్స్ ఉంటాయి. మెసాలు పెట్టుకుంటారు, కొమ్ములు పెట్టుకుంటారు, చెవులు పెట్టుకుంటారు. వాళ్ళ ముఖాన్ని వాళ్ళు వికారంగా చేసుకుని సైతాన్లాగా చూసుకుని ఆనందిస్తారు. ఎంత సైతాన్ మనస్తత్వం కలిగింది ఏంటా ఇల్లు అని చెప్పి దుఃఖిస్తా ఉంటాం. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళందరికీ బర్త్డే విషెస్ పెడతారు. అవన్నీ గుర్తుంటాయి. దేవుని వాక్యాన్ని మాత్రం మనకి గుర్తున్నాయి. అంటే ఇచ్చారు దేవుడు 30,000, 40,000, 50,000 రూపాయలు ఫోన్లు ఇచ్చారు మీకు. ఈ ఫోన్ పాడైపోతే ఇంకో ఫోన్ కొనమని ఒత్తిడి చేస్తారు. సంవత్సరానికి ఒకటి మారకపోతే, మోడల్ వచ్చినప్పుడు మారకపోతే మన స్టేటస్ డౌన్ అయిపోతే, మన అమ్మ బాబులు తిన్నా తిరగకపోయినా ఇవన్నీ అరేంజ్ చేస్తారు మీకు. ఒక్కో ఇంట్లో 5-6 ఉంటాయి. మనం మెతుకులు లేకపోయినా ఇవి కావాలి ఖచ్చితంగా. కానీ మన యాక్షన్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, ఏం చేయాలి? కనీసం ఈ 24 గంటల్లో ఒక్క నిమిషం, 1 minute, 2 minutes ఎట్లా జాగ్రత్త చేసుకుంటారు? మిమ్మల్ని మీరు ఏ రకంగా జాగ్రత్త చేసుకుంటారు? ఏ రకంగా కాపాడుకోగలరు? దేవా నన్ను భద్రం చేయి, దేవా నన్ను జాగ్రత్త చేయి, దేవా నన్ను కాపాడు. ఎంతసేపు సైతాన్ బిడ్డలుగా మారుతాం? ఎంతసేపు? 1 minute. క్రైస్తవుడిగా మారండి, జీవితాంతం పోరాడుతూనే ఉన్నారు. జీవితాంతం పోరాడతాడు. చూడండి, ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టవలసిన ఎరిగి ఈ గుడారములో ఉన్నంత కాలము సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఈ గుడారంలో ఉన్నంత కాలం, బ్రతికున్నంత కాలం ఏమి న్యాయం అంటే ఈ సంగతులను జ్ఞాపకం చేసి. మీరేం మర్చిపోయారో, ఏం మర్చిపోతున్నారో, ఏం మర్చిపోతారు? ఏం మర్చిపోరు దేవుణ్ణి తప్ప. ఎవరిని మర్చిపోరు. చిన్నప్పుడు 1వ తరగతిలో వాడి బర్త్డే కూడా తెలుసు మీకు. 1వ తరగతిలో ఆడి బర్త్డే ఎప్పుడో కూడా తెలుసు. ఆడి బర్త్డే ఈ మాస్టర్లందరి బర్త్డేలు తెలుసు. అమ్మాయికి హై స్కూల్ విడిచిపెట్టి దరిదాపు ఒక 7-8 సంవత్సరాలు అయిపోతున్నట్టు ఉంది పాప. వాళ్ళందరి పేర్లు తెలుసు, బర్త్డేలు తెలుసు. తెలియదు ఏంటా అంటే డైలీ బ్రెడ్కి ఒక కామెంట్ పెట్టడం ఏంటంటే మీ స్థాయికి తగినట్టు మాటలు ఉండవు కదా. ఈ దేవుని మాటలు మీ జ్ఞానానికి తగినట్టు ఉండవు. కొంతమంది వింటానే ఉంటారు, దొనపోతు మీద వాన పడినట్టే.
ఎందుకు చెప్తారో కూడా తెలియదు, ఎందుకు చెప్తున్నాడా ఏంటా అని కూడా. అన్నీ గుర్తుంటాయి, వాక్యం చదవటం, లెగ్గానే వాక్యం చదవటం గుర్తుండదు. అన్నీ గుర్తుంటాయి, దేవుని సన్నిధి గుర్తుండదు. ఎందుకు మీరు రాత్రి కాలంలో ఆరాధనకు రావట్లేదు అని అడగను. రాత్రికాలం ఆరాధనలే రద్దు చేస్తాం. దేవుని సన్నిధి వెక్కిరించబడకూడదు, దేవుని సన్నిధి వెక్కిరించబడకూడదు. సంఘ పెద్దలందరినీ ఎల్లుండి మీటింగ్ పిలిపారు, సంఘ పెద్దలను తీసేయాలని నిర్ణయించుకున్నారు. దాని పెద్దలందరూ ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు సమయం ఉంటుంది, ఏం చేయాలన్నా మీకు సమయం ఉంటుంది. ఎవరితో ఫ్రెండ్స్తో గడపడానికి సమయం ఉంటుంది, ఎవడన్నా ఫోన్ చేసి తెలియాలని కలుసుకుంటానికి సమయం ఉంటుంది. వారానికి 2 సార్లు 1 గంట సేపు దేవుని కలుసుకుంటానికి మీకు సమయం ఉండదు. మీకుండదు, మీ కుటుంబంలో మీ బిడ్డలకు ఉండదు, వాళ్ళ బిడ్డలకి ఉండదు. ఎందుకని? దేవుడు వాళ్ళని కాపాడలేదు కదా, దేవుడు వాళ్ళని రక్షించట్లేదు, దేవుడు వాళ్ళకి సహాయం చేయట్లా, వాళ్ళని జాగ్రత్త చేయట్లా. దేవుడు కావాలనుకున్న వాళ్ళు ఆ సమయాల్లో వచ్చి బైబిల్ తీసుకుని వచ్చి మోకరించి ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధి కావాలనుకున్న వాళ్ళు వచ్చి మీరు అంగలార్చండి మీ బిడ్డల కోసం. మన బిడ్డలు ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వల్లే ఉండాలి. ఆయన చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటాను. ఏంటో మీరు బ్రతుకున్నంత కాలం చేయాల్సింది ఏంటంటే దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవడానికి, వారిని రేపడానికి టీవీలు చూస్తూ సొల్లు గడుచుకుంటూ అల్లరితో కూడా ఆటపాటలు చేసుకుంటూ ఉంటే కాదు. నీ జీవితంలో, నీ బిడ్డ జీవితంలో, వాళ్ళ యొక్క అస్వస్థతలో, ప్రమాద స్థితిలో, అనారోగ్యములో, జ్వరములో, విష జ్వరాల్లో, కడుపు నొప్పుల్లో, లెగలేని స్థితిలో, మరణ భయంలో నీ దేవుడు నీకు ఎలా తోడుగా ఉన్నాడో, ఎలా జాగ్రత్త చేశాడో గుర్తు చేస్తూ, జ్ఞాపకం చేస్తూ వారిని ఏం చేయాలి? రేపడం. అదే చెప్తాను, నీకు జ్ఞాపకం చేసి రేపడమే నా ధర్మం అని, నేను బ్రతుకున్నంత కాలం అదే నా పని అని నేను గ్రహించాను అంటున్నాడు. ఒక సూది ఇంజక్షన్ మీకు చేస్తా ఉంటే గిలగిల్లాడిపోతారు, గావురు నడుస్తారు. కానీ నిన్ను జాగ్రత్త చేయడం కొరకు ఆయన అరచేతిలో ఏం చేసుకున్నాడు? మేకులు కొట్టించుకున్నాడు. 1 మినిట్ కూడా ఉండదేమో. సూది లోపల హాస్పిటల్ అంతా గంతులేస్తాం. 2-3 పట్టుకున్నా ఆగగా ఎగిరెగిరి పడిపోతాం. నిన్ను భర్తనం చేయడం కొరకు ఆయన రక్తం అంతా దార పోసాడు. రక్త దారాలు మీ చుట్టూ కంచి వేశాడు. నీ పాదాల చుట్టూ రక్త దారాలు కంచి వేశాడు. ఒక్క మాటలో పడదు. భవిష్యత్తు ఎలా ఉండదో ఒకసారి కళ్ళు మూసుకుంటే చూపిస్తాడు దేవుడు. తల్లిదండ్రుల పని, కుటుంబ కాపర్ల పని, సంఘ కాపర్ల పని, ఈ విషయాలు మర్చిపోకుండా ఏం చేయాలి? వాటిని రేపుతూ ఉండాలి. ఆ జ్వరం వచ్చినప్పుడు దాచుకుంటూ వచ్చేస్తాడు దేవుడి దగ్గరికి. అయిపోగానే చూడు, నిన్ను పట్టుకునేవాడు ఎవడో అక్కడ ఉన్నాడమ్మా, వాళ్ళు
మనసా, మనిషివా? రకరకాల టిక్టాకులు చేస్తాం, లేదా ఇంకేమేమో చేస్తాం, ఇంకెక్కడెక్కడికో వెళ్ళి మన లోపల ఉన్న టాలెంట్లన్నీ దేవుని దగ్గరికి వచ్చి, దేవా నన్ను ఎంత బాగు చేసేవని టాలెంట్ చూపించండి. ఆ టాలెంట్ నేర్పమన్నాడు. అంగలార్చే విద్యను మీ బిడ్డలకు నేర్పండి, అది నేర్పండి, ఇవి నేర్పండి. భద్రం నీ బిడ్డలను, పసిపిల్లలను భద్రం చేసుకోవాలంటే, ఎవరి బిడ్డల ప్రాణాలను నిలబెట్టుకోవాలంటే మొదలుపెట్టేటువంటి విద్యను నేర్చుకోవాలి. మొదలుపెట్టే విద్యను నేర్చుకోవాలి. అంగలార్చే విద్యను నువ్వు నేర్చుకోవాలి, నీ బిడ్డలకు నేర్పించాలి. ఏం నేర్పుతున్నావు? జోగొట్టు వస్తున్నాం, ఇంట్లో పడుకొని వెళ్తా, ఇదివరకు ఆ పని చేసేవాడు, ఇప్పుడు ఆ పని కూడా మానేశాడు. ఏం వెళ్తావేమో నాతో పాటు నువ్వు కూడా పడుకోమ్మా అని చెప్పి ఆ తల్లిని కూడా పడుకోబెట్టేస్తాను. దేవుడు వెక్కిరించబడ్డ ప్రేమేం దేవుడు, దేవుడికి వచ్చిన నష్టం ఏం లేదు. చూస్తాడు 4-5 సార్లు ప్రేమతో జాలిగా, ఇంకోసారి తిప్పుకోలేని అజాగ్రత్తలోకి వెళ్ళిపోతే, బాగు చేసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్తే, నువ్వు పడే కంగారం చూసి, నువ్వు పడేటువంటి గలిబిలిని చూసి, నీ ఆందోళన చూసి అక్కడ ఉండి ఏం చేస్తాడంట? నవ్వుతాడంట. ఓకే, క్యారియర్ నీకు బాగున్నప్పుడు నేను గుర్తు రాలేదు కదా, నీకు స్వస్థ ఇచ్చినప్పుడు నేను గుర్తు రాలేదు, నీ మరణ భయంలోంచి విడిపించినప్పుడు గుర్తు రాలేదు. తెల్లారి నుంచి ఒక ఇంటికి వెళ్ళాను, తల్లి మరణ భయంలో కోపాలు పడతా ఉంది. ఆ తల్లికి సేవ చేసేటువంటి కూతురేమో టీవీ చూసి నవ్వుకుంటా ఉంది. నాకేమో అప్పుడు 5 ఫోన్లు చేశారు. అయ్యా ఏమో అయిపోతుంది మా అమ్మ, రాయ్యా అని ఫోన్ చేశారు. ఓకే, వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? ఆ మంచం మీద పడుకున్న ఆ తల్లి అలా గిలగిల కొట్టుకుని ఉంటే ఏం చేస్తుంది? ఆ టీవీలు చూస్తాం, టీవీలు చూసి ఆ నవ్వు ఎగేకలు పక్క నేను ఆ నవ్వులు బయటకు పోయేటప్పటికి ఏమైనా పోయిందేమో, ఎడుతున్నారేమో అనుకున్నా. నా మీదకి వస్తుందేమో నిందా, నువ్వు ఫోన్ చేయగానే రాలేదు, ఈ లోపల వెళ్ళిపోయింది అంటారేమో అని చూస్తే ఆమె ఎక్కడ నవ్వుతుందా అని టీవీలో చూసి నవ్వుతాం. దట్ ఈజ్ అవర్ క్యారెక్టర్. ఒక తల్లి గావురుని తన యొక్క స్థితిని మరి గుర్తించలేక, గ్రహించలేక ఏమైపోతున్నాను, కరోనా వచ్చేసిందేమో, అది ఇంకేమో వచ్చి పడిపోయిందేమో అని చెప్పి గందరగోళం చేస్తే ఆమె తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. సరే కదా, వెళ్ళి ప్రార్థన చేద్దాం ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితి తెలుసా? తపాసులో పటాసా ఏంటది, అది పెట్టుకుని ఒకటి మంచం ఎక్కి డ్యాన్స్ చేస్తున్నాడు, ఒకటి మంచం కింద దూరి డ్యాన్స్ చేస్తాను. ఇది పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులను చూస్తే దేవుడు జాలి పడతాడా, నవ్వుతాడా? ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? ఎక్కడో విషయాలు కాదు, ఈ విషయాలు నేను చెప్పింది మన విషయాలు, మన సంఘస్థుల విషయాలు. దీర్ఘకాలం అస్వస్థలో ఉంటాం, మరణ భయం వెన్నంటుతూనే ఉంటది. దేవుడు మొరాలకించి స్వస్థపరిచాడు అంతే, లెక్క లేదని దేవుడు అంటే లెక్క ఉండదు. దేవుని సన్నిధికి రా. చిన్న బిడ్డలు కూడా చాలా భయంకరమైన అడ్డంగా తిరిగిపోయారు, దేవుని మార్గాలకు అడ్డంగా పడిపోయారు. ఏం చెప్తా ఉన్నాడంటే, ఇవన్నీ మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుతా నా యొక్క బాధ్యత కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను, రేపుతున్నానని రాశాడమ్మా అక్కడ.
నేను ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నా. న్యాయమే. నేను మీకు కూడా ఇవన్నీ గుర్తు చేయటం న్యాయమే. ఎందుకని మీకు మైండ్ లేదు, మీకు గుండె లేదు. నీ గుండె మామూలు గుండె కాదు, అది భయంకరమైన రాతి గుండె. ఈ అమ్మాయికి అసలు గుండె లేదే, దేవుడు చేయడం మర్చిపోయాడు. ఏంటది? దేవుడే చేయడం మర్చిపోయాడు. మనుషులుగా ప్రవర్తించం, మానవత్వం ఉండదు, మనిషి కాదు. ఈ అమ్మాయి ఏమో డాక్టర్ అయిపోయింది, అసలు దేవుడికే దొరకట్లేదట. ఎవరిదన్నా బర్త్డేకి పెద్ద పెద్ద వీడియోలు చేస్తుంది, వీడియోలు చేసి పొట్టలో నుంచి బయటికి లాగుతుంది, పెట్టిలో నుంచి చేస్తుంది, అరలో నుంచి బయటికి, వాళ్ళందరూ గుర్తుంటాయి. దేవుడు చేసిన కార్యాలు మాత్రం గుర్తుంటాయి. మళ్ళీ ఇప్పుడు 9:30 కల్లా ఇంకొక ప్లాన్ పెట్టుకుంటారు. ప్లాన్ బి. ఫస్ట్ ప్లాన్ ఏ 9 దాకా దేవుని దగ్గర ఉంటారు. ప్లాన్ బి తీసుకుని బయటికి బ్యాగ్ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఒక 10-15 వారాల నుంచి ఇదే తంతు చూస్తున్నాను, మిస్ అయిపోతున్నానే సుధానని. చాలా ప్రాణం గెలగెల కొట్టుకుంటుంది నాకు. అయినా సరే ఆడు మిస్ అవ్వని గెలగెల కొట్టుకుని సావని, మనకెందుకు? మన యాక్షన్ నెంబర్ 3 టీకి ముందే బి ఫాలో చేద్దాం, వెళ్ళిపోతాం. ఇంకో ఆమె ఎప్పుడు వెళ్తుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. మనుషులువేనా? జ్ఞానులువేనా? జ్ఞానం ఉందా? బ్రతుకుతున్నావా? ఏం చేస్తున్నావు? ఏం చెప్తే ఇవన్నీ మీకు తెలియజేసి వాటన్నిటిని అణగారిపోయినటువంటి వాటన్నిటిని పైకి లేపి రేపి రేపి ఏం చేయాలంట? ఏమన్నాడు? రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నా. న్యాయమేనంట. ఇవన్నీ దేవుడు చేసిన అన్ని గుర్తు చేయడు, గుర్తు చేయడు. ఏం చేశాడు అమ్మా? నీ కుమారుడి విషయంలో ఏం చేశాడు? నీ కుమార్తె విషయంలో ఏం చేశాడు? నీ విషయంలో ఏం చేశాడు? న్యాయం ఉందా మీకు అని అడుగుతున్నాడు. న్యాయం ఉందా? ఏది కరెక్టో నీకు తెలియదు, నీ నాలెడ్జ్కి అందదు, చెప్తే లేనా? మన దగ్గర ఉన్న గొప్ప దొబ్బేంటి తెలుసా? ఎవరైనా చెప్తాం మనకి నచ్చదు. అనే ప్రొఫెసర్లు కదా, ఒకటో తరగతి మాస్టర్ ఏం చెప్తారు మనకి? అమ్మా నువ్వు ఎంటెక్ చదివావు, పోస్ట్ కాదు ఎలా పోస్ట్ చేయాలో నీకు తెలియదు, నీ నాలెడ్జ్ అది. బ్రహ్మ డ్రెస్ ఎక్కడ రాయాలో తెలవదు, దువా డ్రెస్ ఎక్కడ రాయాలో తెలవదు, స్టాంపు ఎక్కడ అతికించాలో కూడా కవర్ మీద మనకు తెలవదు. కాబట్టి ఆ పోస్ట్ ఆఫీస్ కూడా అతికించుకుంటున్నాయి, తెలవదురా బాబు ఎందుకని కావాలి. నాలెడ్జ్ ఇదే. ఎంతమందికి తెలుసు ఒక అప్లికేషన్ పూర్తి చేయదు అక్కడ? నేను ఆ టెక్లో ఉన్నా, ఈ టెక్లో ఉన్నా, కార్ రైల్వేషన్ తిరగడం తప్ప ఏం తెలుసు? నేనేంటి? నా స్థితి ఏంటి? నా పరిస్థితులు ఏంటి? నేను దేనికి లోపడాలి? దేన్ని మర్చిపోకుండా ఉండాలి? నన్ను నేను ఎలా జాగ్రత్త చేసుకోవాలి? అరే ఆ ఆలోచన లేనప్పుడు సృష్టికర్త ఎందుకు, దేవాలయం ఎందుకు, దైవజనుడు ఎందుకు, ఇవన్నీ ఎందుకు ఫాలో అవుతారు? చాలా మంది పాస్టర్స్ కాన్ఫరెన్స్ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ సంఘానికి పాస్టర్స్కి ఎంత అవినాభావ సంబంధం అంటే ఆ ఫోన్ మోగుతానే ఉంటుంది. అయ్యగారు ఎక్కడున్నారు? అయ్యగారు తిన్నారా? అయ్యగారు పడుకున్నారా? అయ్యగారు టిఫిన్ చేశారా? బాగున్నాయా? మీటింగ్లు బాగా జరుగుతున్నాయి, ఆ కాన్ఫరెన్స్ బాగుందా? అవన్నీ రాసులండి మాకు ఇవ్వండి, ఇలా మాట్లాడుతూ అంటారు.
వాళ్ళ పక్కన నేను ఉంటాను, తలకాయ ఉంచుతూనే ఉంటాను. ఎందుకని ఎంత అయ్యారు ఫోన్లు రావట్లేదు మీకు. మా సంఘస్థులు ఫోన్లు వాడరండి, ఉపయోగిస్తారు. ఫోన్లు లేవు అసలు వాళ్ళకి. ఓకే, లాస్ట్ సండే నైట్ ఊరేళ్ళండి, చాలా దూరం మధ్యప్రదేశ్ పెట్టాము. ఇలా మధ్యప్రదేశ్ వెళ్తున్నాం. ఒక్కళ్ళ విషయం చెప్పలా, హ్యాపీ జర్నీ చెప్పారా ఎవరన్నా? అదే మీ ఫ్రెండ్, మీకు కావాల్సిన వాళ్ళు ఇంకొకళ్ళు వెళ్తే ఏం చేస్తారు? హేమ వెళ్ళి దారి పొడుగు ఏం చేస్తారు? ఫోన్ చేస్తూ మాడుతూనే మీకు మీ కాపరికి ఉన్నటువంటి రిలేషన్ అలా. నాకు ఎక్కడెక్కడో చుట్టుపక్కల వాళ్ళు, మన సంఘంతో పరిచయం చేయని వాళ్ళు, పెద్ద పెద్ద మాస్టర్స్, హెడ్ మాస్టర్లు, ఇంకా వేరే వేరే సంఘస్థులు అందరూ కూడా హ్యాపీ జర్నీ సార్, హ్యాపీ జర్నీ సార్ అని పెట్టారు. ఎంత సిగ్గుకు తలంచుకున్నానంటే మన సంఘం నుంచి ఒక్కరు కూడా ఆ మాట చెప్పలేదు. పోనీ వారం రోజుల్లో ఎవరైనా ఒక్క సంఘ పెద్ద, ఒక విశ్వాసో ఫోన్ చేసి ఎలా ఉన్నారని ఏమైనా చెప్తారు, పలకరిస్తారా అంటే నథింగ్. సరే అంటే అమ్మో దూరం వెళ్ళిపోయాడు, హ్యాపీగా ఉన్నాం ప్రాణానికి. కాకపోతే బుధవారం వాయించేస్తాడు, శుక్రవారం వాయించేస్తాడు, ఎప్పుడు కనపడేటప్పుడు వాయించేస్తాడు. కనపడకుండా ఉంటే ఎంత? ఇప్పుడు కనపడకుండా ఉండటం కాదు, కనపడనప్పుడు కూడా మిమ్మల్ని ఎలా జాగ్రత్త చేయాలో ఇక్కడ వాక్యం చెప్తాం. కనపడేటప్పుడే కాదు, కనపడకుండా పోయిన తర్వాత కూడా. చూడండి, మీ ఆలోచనలకు, ఆత్మీయమైన ఆలోచనలకు, మీ ఉద్దేశాలకు, దేవుని ఉద్దేశాలకు, మీ తలంపులకు, దేవుని తలంపులకు ఎంత వ్యత్యాసం ఉందా? ఎంత వ్యత్యాసం. కాపురిగా నేనైతే ఉండలేను. ఎవరైనా వెళ్తే ఫోన్ చేసాము, ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా, ఎట్లా ఉన్నారు అందరూ. ఎవరో ఇక విధిగా గత్యంతరం లేకుండా చేసేది ఎవరయ్యా అంటే చేయకపోతే చంపేస్తాడేమో వచ్చినారు. కానీ ఆ స్వరూప, సంధ్య ఈ పాపం ఇక్కడే ఉంటారు కాబట్టి అది ఏం చేస్తారని బాగున్నావా అది ఇది అంటే నేను అప్పుడు వాళ్ళని అడగను, సంఘం అంతా ఎలా ఉంది, సంఘం ఎలా ఉంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవరి గురించి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలా, అందరూ ఆరోగ్యంగా ఉన్నారా, ఈ మాట ఈ విధంగా. అమ్మగారితో మాట్లాడినప్పుడు అమ్మగారితో ఎలా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఇంటికి వచ్చేవాళ్ళు అందరి గురించి అడుగుతూ ఉంటాము. సంధ్య వచ్చిందా, బేబీ వచ్చిందా, లేకపోతే ఎలా ఉన్నారు, నైట్ ఎవరైనా వస్తున్నారు, బాయ్స్ ఎవరైనా వచ్చారా, విజయబాబు వచ్చాడా, ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నారు. వాట్ ఈజ్ అవర్ రిలేషన్? వాట్ ఈజ్ అవర్ రిలేషన్? పాపం 2 ఫోటోలు పెట్టింది నాకు వినేలా, ఏ దేవుడు కరుణించాడో అనుకున్నాను. ఒకటి మసకలో ముసుగు దెయ్యాలాగా మోకరించి ప్రార్థన చేస్తున్న ఫోటో ఒకటి. ఎప్పుడు ముఖం కనపట్ల, మన లైట్ వేసారో లేదో తెలవదు, ఏంటో తెలవదు. ఆ ఫోటో ఒకటి వచ్చింది. ఏది ఎవరు అది ఏంటి, ఏ ప్లేస్ అనుకుంది, వెనక నుంచి తీశారు. ఈ తల ఒకటి పడింది, ఆ తల ఎవరిదయ్యా, సువాస్తవం గారి తల ఏమో అనుకున్నాను. ఈ ఎందుకులో ఒకటి పడింది. ఆ తర్వాత ముసుగులు అక్కడొకరు చీకట్లో కలిసిపోయి ఉన్నారు. ఆ ఫోటో ఒకటి దర్శకుని, ఆ ఫోటో కావాలంటే ఎవరికైనా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకొకటి అక్షరాలు లేని బోర్డు ఒకటి పెట్టారు. అక్షరాలు కనపడనటువంటి ఆ పొద్దుల దాతలు అని అక్షరాలు లేవు, అక్కడ అక్షరాలు కనపడలేదు. పుట్టింది కాళ్ళు ఎంటి ఫోటో వచ్చి అక్కడక్కడ ఎంత కొమ్ము, యాతనం, వైతనం అదో మొక్కలు ఉన్నాయి. మరి అది ఎలా రాశారో ఎలా తీశారో కూడా నాకు
పాపం దాన్ని కూడా నేను పోస్ట్ చేయలేదు. ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా మనం ఫుల్ఫిల్ చేయాలి, ఎట్లా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, ఇది ఎస్ ఆర్ నో, ఇది కరెక్టా కాదా, అసలు మనం ఏం చేస్తున్నాం. ఏం జ్ఞాపకం చేయాలి, ఇది లేకపోతే అమ్మాయి ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటారా? అసలు దేవుడే లేకపోతే ఇంకా ప్రశాంతంగా ఉంటారు కదా మీరు, సన్నిధి లేకపోతే ఇంకా ప్రశాంతంగా ఉంటారు కదా. ఇంకొక గొప్ప చెడ్డ విషయం ఏంటంటే, ఏదైనా ఈ బలహీనత గురించి మనం మాడితే దాన్ని సరి చేసుకోవాలనే ఆలోచన ఉండదు. ఇది కావాలని చెప్తున్నాడని నెగిటివ్ షేడ్లోకి వెళ్ళిపోతారు. దైవజనుడిలో హెచ్చరిక చేస్తున్నాడు, దీన్ని మనం సరి చేసుకోవాలి, ఇంకోసారి ఈ లోపం రాకుండా సరిదిద్దుకోవాలి, ఇంకోసారి ఆయన ప్రసంగంలో నువ్వు ఎందుకు లేటుకు వచ్చావనే మాట రాకుండా నన్ను నేను అలర్ట్ చేసుకోవాలి, ఇంకోసారి నువ్వు ఎందుకు రాలేదనే మాట రాకుండా నన్ను నేను త్వరగా దేవుని సన్నిధికి నడిపించుకోవాలి అనే ఆలోచన ఉండాలా ఉండాలా? సైతాన్ని పట్టి పీడిస్తా ఉందంతే, జల్లిస్తా ఉందంతే, ఒక్కొక్కరిని జల్లించేస్తాం. దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడు, ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేనేం చేయాలా? దాన్ని విడవకుండా పట్టుకోవాలి, దాన్ని వదిలేయకుండా వెంటాడాలి. ఇంకొకసారి దైవజనుడిగా హెచ్చరిక చేయకూడదు, నేను కరెక్ట్ చేసుకోవాలి, నేను జ్ఞాపకం పెట్టుకోవాలి. I'm not a beggar. You are a mentor. జ్ఞానం లేదా నీకు? చెప్తున్నప్పుడు జ్ఞానం కలిగి రిసీవర్ లేదా? ఒకసారి చెప్పినప్పుడు, ఒకసారి గుర్తు చేసినప్పుడు ఏం చేయాలని అదే చెప్తాం. ఏం చెప్తున్నాడట? జ్ఞాపకము చేసి మీ ముందు రేపుట న్యాయం అని ఎంచుకొనుచున్నా. మీరేం చేస్తారు? గుర్తు చేస్తే ఈయనకి పని లేదు, పాట లేదు, ఏం లేదు, ఇక్కడ కూర్చొని ఈ రకంగా చర్చికి రాకుండా చేస్తున్నాడు అని ఏం చేస్తారు? గావు గావు ఏడుస్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? అవన్నీ న్యాయం అని ఎంచుకొనొచ్చు. న్యాయం అయింది. న్యాయం మనకి ఎవరు సహాయం చేశారో, ఎవరు మేలు చేశారో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. న్యాయం అవన్నీ ప్రభు సన్నిధిలో గుర్తు చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం న్యాయం. ఒకసారి గుర్తు, మీరు అన్యాయస్తులైతే, అన్యాయంగా జీవించాలనుకుంటే, మాకు న్యాయం అంటే ఏం అక్కర్లా, మేము అన్యాయంగా బ్రతికేస్తాం అనుకుంటే ఇష్టం, మీ ఇష్టం. న్యాయం ఇది న్యాయం. న్యాయంగా జీవించాలి. 24 గంటలు కాపాడుతున్న దేవుని సంధిలో న్యాయంగా ఉండాలి. నా భర్త అనేక ప్రాంతాలకు వెళ్తాడు, ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తాడు, ఎంతో ఎత్తైన స్థలాలు ఎక్కుతాడు, రకరకాల పనులు, బరువు పనులు, భారమైన పనులు, మరణాపాయంలో కూడుకున్న పనులు, ఇన్నిట్లో నా దేవుడు నా భర్తను కాపాడాడు అనేటువంటి జ్ఞానం నీకుంటే, నీకు న్యాయం ఉంటే నువ్వేం చేయాలి? అవన్నీ దేవుని సంధిలో తెలియజేసి దేవునికి స్తోత్రాలు తెలియజేయాలి. ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ చిరిగిపోకుండా, ఎక్కడ కాలు తొడగకుండా, బెడకుండా, నా తల్లి
బిడ్డలు ఏం చేయాలి? నా తండ్రి గురించి, తల్లి గురించి. తల్లి ఏం చేయాలి? నా బిడ్డలు 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి వస్తున్నారు, 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి వస్తున్నారు. మార్గ మధ్యలో దుష్టులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, ఉగ్రవాదులు ఉంటారు, పిక్ పాకెటర్స్ ఉంటారు, చైన్ స్నాగర్స్ ఉంటారు, హాన్సలు పెట్టే వాళ్ళు ఉంటారు, కిడ్నాపర్స్ ఉంటారు. ఎంతమందిని జయించుకుంటూ క్షేమంగా ఇంటికి వచ్చింది. జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుని సంఘంలో మోకరించి ప్రార్థన చేస్తున్నావా? ఎక్కడ కూర్చున్నాం? అల్లరితో కూడిన ఆటపాటల ముందు కూర్చుని ఏకైకలు పక్క పక్కన నలుగురు చేరేది 40 రకాల కార్యక్రమాలు మాట్లాడుకునేది. ఇది న్యాయమా? నువ్వు న్యాయమైన జీవితం జీవిస్తున్నావా? అన్యాయపు జీవితం జీవిస్తున్నావా? ఇది న్యాయమేనా? న్యాయం అంటే తెలుసా నీ హృదయానికి? ఏం చేయాలా? న్యాయమైన ఆలోచన ఆలోచించగలవా? దేవుడు మాత్రం మన పట్ల న్యాయమే చేయాలి, న్యాయమే చేయాలి. ఇంకా ఇవన్నీ చెప్తా చివరికి ఆ విషయం కూడా చెప్పేశాడు. ఇక ఇప్పుడు న్యాయమని మిమ్మల్ని రేపుతున్నాను, మీరు బాధపడండి, ఆడవండి, ఏమన్నా చేయండి. ఇప్పుడు దేవుని కాపుదలకు మిమ్మల్ని అప్పగించాను. రేపొద్దున నేను చదవండి, మృతి పొందిన తర్వాత కూడా నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తున్నాం. ఆన్ యువర్ డ్యూటీస్, మీరు ఏం చేయాలి? నిత్యం ఎలా జ్ఞాపకం చేసుకోవాలి వీటిని, అవి నేర్పుతాను అని చెప్పి భక్త కోటికి లేఖ రాస్తున్నాడు. విశ్వాసులందరికీ లేఖ రాస్తున్నాడు. భయభక్తులు గల వారందరికీ లేఖ రాస్తున్నాడు. ఇప్పుడు దాకా దేవుని పాదాలకు మిమ్మల్ని అప్పగించాను, దేవుని కాపుదలకు అప్పగించాను. శత్రువులనే సమాధానం మీకు తోడుగా ఉండటం కొరకు, శత్రువులనే కృపావరాలు మీకు తోడుగా ఉండటం కొరకు మిమ్మల్ని అప్పగించాను. ఇక నా నిమర్గము దగ్గర పడింది కాబట్టి దేవుని యొక్క సిగ్నల్స్ పొందుకున్నాను. నా గుడారాన్ని నేను విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఆ తర్వాత కూడా మీరు ఇదే కాపుదలలో జాగ్రత్తగా ఉండటం కొరకు ఈ సంగతులు మీకు తెలియజేస్తున్నారు. వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త, వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు, వీటిని అనేది చూద్దాం. చూడండి 8వ వచనం చూడండి ఒకసారి. ఇవి మీకు కలిగి విస్తరించి అవి మీకు కలిగి విస్తరించి ఉంటే అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం, దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండటానికి. తర్వాత సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయడానికి. దేవుల్లో గొప్ప అనుభవ జ్ఞానం ఈ విషయాలు. మొదటిది ఏంటయా మిమ్మల్ని చేసేది, ఈ విషయాలు ఎలా చేస్తాయా అంటే, మొదటి విషయం ఏంటయా అంటే దేవునిలో అనుభవ జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఇంకొకటి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో సోమరులుగా చేయదు, సోమరితనం అనేది లేకుండా చేస్తుంది. చాలా మంది తల్లులు అమ్మాయి 9 దాకా పడుకుంటుందండి అని చెప్తారు దీర్ఘం తీసుకుని. చాలా ఆనందం, సంతోషం. మా అమ్మాయి 11 దాకా బెడ్ మీద ఇటు అటు దొలుతా ఉండదండి. ఇప్పుడు దొరకడం ఏంటమ్మా, బతుకంతా దొరుకుతానే ఉండదు. తర్వాత అర్థమైందా? ఇప్పుడు దొరకడం ఏంటి? అసలు మన యొక్క ఇతిహాసాల్లో, హైందవ ధర్మశాస్త్రాల్లో భారత స్త్రీ, భారతదేశంలో పుట్టినటువంటి స్త్రీ, మన భారతదేశంలో పుట్టలేదు కదా, మనకు వర్తించలేదు. అర్థమైందా? ఎన్నింటికి లేస్తుందంట పాపం? 4ంటికి లేచి
చక్కగా స్నానం చేసి ఆ చక్కగా అలా అవన్నీ దూకుని అవన్నీ పెట్టేసుకుని చీపురు పట్టుకుని ఏం చేస్తుంది వాకిలంతా వచ్చేసుకుని చక్కగా ముగ్గులు పెట్టేసుకుని క్రైస్తవులు ముగ్గులు పెట్టుకోవద్దని ఎక్కడ లేదు, ముగ్గులు పెట్టండి. ఏంటంటే క్రిమి సంహారణ కాన్సెప్ట్ అంతే. ఎవరు కూడా క్రైస్తవుని క్రైస్తవులు మనం ఇక్కడ పెట్టుకోకూడదు ముగ్గులు హృదయంలో. ఆళ్ళకో ముగ్గు వీళ్ళకో ముగ్గు వేయకూడదు. అర్థమైందా? మంచిగా ఒక చక్కని గీత గీయండి. ఈ నృత్యములు ఎందుకంటే ఆ ముగ్గు ఆ విధమైనటువంటి పవర్ కలిగి ఉంటుంది. నృత్యములు రానికున్న దోమలు రానికున్న క్రిమి కీటకాలు చేరకుండా ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంటి ముందు చక్కగా వేస్తారు. ఆ స్మెల్కి అదేమవుతుంది తొలగిపోతుంది. ఇది మన తల్లులకి బద్ధకం కాబట్టి ఏ 11 లేచి దర్శనం అనుకుంటా బయటకు వచ్చే లోపల ఇవన్నీ ఇంట్లోకి వెళ్ళిపోతాయి. మీ కార్నర్స్ చూడండి, ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న 4 మూలలు చూడండి ఏముంటాయి. నొసంలో బొద్దింకలు మీ ఫ్రెండ్స్ అయితే అయ్యున్నకి ఎవరు ఉంటారు? యేసుప్రభు ఫ్రెండ్ అయితే ఆయన ఉంటాడు. మన ఫ్రెండ్స్ అందరూ ఎవరమ్మా మన ఫ్రెండ్స్? నొసంలో దోమలు ఈగలు ఇవే అయ్యా అమ్మా. అంటే ఏంటంట ఇంటి పేరేమో కస్తూరి వారంట. ఇంటి పేరేంటి? కస్తూరి వారంట, గంధకం వారు. ఇంట్లో గబ్బులాలి గుంపంట. అర్థమవుతుందా? అదే శుభకార్యకాలంగా ఏం రాస్తారు? గంధం రాస్తారు. ఇక్కడ రాకుండా అది మొత్తం ఇల్లు అంతా ఉండాలి. ఓకేనా? చేసుకోండి. పసుపు రాస్తారు ఆడవాళ్ళు, కాళ్ళకి పసుపు రాస్తారు, మొహానికి రాస్తారు, రాసుకోండి, ఏం తప్పండి. అమ్మ పేరు ఎవరిలో అంతేంటి అది మాట్లాడబెట్టి పేరు లవ్లీ తెలియదు. నువ్వు చెప్పపోతే పేరు లవ్లీలు అవి రాసుకోండి. అలా ఈ రాసుకోండి. మొహానికి ఈగలు వాడకుండా ఉంటాయి. అదిలే మన గబ్బు మొహ ఈగలు వాడకుండా. అంతేగాని నువ్వు అయ్యి కొట్టుకుంటాం వల్ల లేని అందరం బయటికి రాదు. ఓకేనా? ఎందుకు డౌట్ అయింది? నేను ఇటు సబ్జెక్ట్లో ఇటు పక్కకి వెళ్ళాను. ఇదేలా ఒక్క ఇంట్లో ప్రసంగం ఒకరు ఉన్నారా? ఇంటికి వెళ్ళారా? అది ఈ సోమర్థనంగా ఉంది. ఈ రాసుకోవాలని ఏం రాసుకుంటారు మీరు? అది చెయ్యలేదంట పైకి. ఈ విషయాలు ఏ విషయాలు మీరు జ్ఞాపకం చేస్తున్నారంటే దేవుని యొక్క అనుభవ జ్ఞానం మీకు కలగడానికి, సోమర్థనం మీకు రాకుండా ఉంటుంది. నిష్ఫలులు. అది ఎంఏ 5 సార్లు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్, ఎంఏ సోషల్ 5 డిగ్రీలు చేస్తాడు. ఇంట్లో గోల్డ్ గిలికుండా కూర్చుంటాడు. ఇప్పుడు ఎంటెక్, లోటెక్, హైటెక్ ఈ చదివిన అందరూ ఎలగబడుతున్నారనా? ఏమన్నా మనం అనుకుంటాం కళ్ళగంట. నాలుగు తీసుకున్నా కూడా ఒకసారి పనికిరా, పని చేయవు. ఆహా నేను బీటెక్ అన్నాయేమో, ఓహో నాకు బీటెక్, సందుకు 10 మంది ఉన్నారు తెలుసుకోండి. రేపు పొద్దున ఈడు కూడా బీటెక్ అయిపోతాడు. సూర్యుడు పేరు చైతన్య, అది బటర్ఫ్లై తెలవదు ఏంటో ఎలా ఉంటుందో. కానీ ఇప్పుడున్న ఫెసిలిటీస్ని బట్టి ఏం చేస్తాడు? 10th క్లాసులో కాల్పీలు అందిస్తారు, అది రాసేస్తాడు. అయిపోయిందా? అది ఇంటర్మీడియట్ వెళ్ళగానే కరోనా పాస్ అంటాడు, అది పాస్ అయిపోతాడు. ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటి? బీటెక్. అది బీటెక్ అవ్వడం న్యాయం అయిపోతాడు. బీటెక్ చైతన్య బీటెక్ అంటాడు వచ్చి. ఇప్పుడు ఏబిసిడీలు అడిగి రావు. ప్రస్తుతం ఈ విధానం అలా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది. అందుకని ఎవడు ఇప్పుడు డిప్లొమాకి ఇంజనీరింగ్కి వెళ్ళాల, ఇంటర్మీడియట్కి వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? కరోనా పాస్. కరోనా వస్తుంది కదా, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, 5th వేవ్. 2 సంవత్సరాలు పోయిన తర్వాత బీటెక్ బ్యాగ్ వేసుకుని ల్యాప్టాప్ ముందు వేసుకుని ఇలా వచ్చేస్తా ఉంటాడు. ఎందుకంటే ల్యాప్టాప్ కూడా ఆయన ఇచ్చేస్తున్నాడు.
కాకపోతే వచ్చిన చిక్కు ఏంటంటే అది ఎలా ఆన్ చేయాలి, ఎలా నొక్కాలి అయితే ఎవడెవడు ఉంటాడు పక్కన వాళ్ళు నొక్కేస్తా ఉంటారు, ఇటు చూస్తూ ఉంటాయి. నిష్ఫలులు. అమ్మా నువ్వు హైటెక్ ఉన్నంత మాత్రం ఫలిస్తావని మాత్రం కలలు కనవు. ఇప్పుడే ఆకు వాడక తన కాలం ముందు బలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనంత సఫలం అవుతాడు అంటే ఇవి అన్ని నీ సృష్టికర్తను ఎప్పుడు స్మరణకు తెచ్చుకుంటూ నీ జీవితాన్ని జాగ్రత్తగా చూడటం కాదు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఎక్కడుందమ్మా? ఉందా? తిని కడుపు నింపుకొని బాగా తేపి ఎన్ని చేసినాక ఇంకో పని చేయమన్నారు. ఏంటది? చూడండి ఎక్కడ ఎన్నో వచ్చినాం? 5వ వచనం. 6వ అధ్యాయము ఎన్నో వచనం? మాట్లాడేంటన్నా ఎవరు? 11వ వచనం చూడండి. 11 చదవండి. నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నాటని ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తరువాత నువ్వు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. తినమన్నాడు, తాగేమన్నాడు, ఫుల్గా అనుభవించమన్నాడు. అన్నీ అయిన తర్వాత ఇవన్నీ ఇచ్చిన నీ దేవుణ్ణి కనుక మర్చిపోవద్దు. నువ్వు ఫలించాలంటే జరిగే కార్యం ఏంటంటే ఇవన్నీ అనుభవించి అమ్మ తినకుండా ఉపవాస ప్రార్థన ఏమన్నా తల్లి చెయ్యి, మంచిది. కానీ అదే నిన్ను ఆశీర్వదించదు. ఏం చేయాలి? నువ్వు తిని తృప్తి చెంది ఇవన్నీ నీకు ఇచ్చినటువంటి, దాస్యం నుంచి నిన్ను విడిపించినటువంటి, పాపము నుంచి విడిపించినటువంటి, శాపము నుంచి విడిపించినటువంటి, అస్వస్థత నుంచి, అనారోగ్యం నుంచి, అన్యాయం నుంచి, పీడన నుంచి, దోపిడీ నుంచి విడిపించినటువంటి నీ సృష్టికర్తను మర్చిపోకుండా ఎలా ఉండాలి? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ వాక్యం మన జీవితాల్లోనే కనిపిస్తుంది. ఎన్నిటి నుంచి విడిపించాడు నిన్ను? పాపము నుంచి విడిపించి పవిత్రుడిగా మార్చాడు. అవిశ్వాసం నుంచి విడిపించి విశ్వాసిగా మార్చాడు. భక్తిహీనత నుంచి భక్తి పరుడిగా మార్చాడు. ఇవన్నీ మర్చిపోతే నువ్వు ఫలించని చెట్టు నుంచి ఫలభరితమైన చెట్టుగా మార్చాడు. నీకు గర్భఫలము లేనప్పుడు దీవించి గర్భఫలం ఇచ్చాడు. నిస్సత్తుగా పడిపోయినప్పుడు లేవనెత్తి సత్తులు ఇచ్చాడు. ఏం గుర్తు పెట్టుకుంటున్నాం? ఏం జాగ్రత్త చేసుకుంటున్నాం? ఏం జాగ్రత్త చేసి సోమరితనం నుంచి విడిపిస్తాడు. ఇంకేం విడిపిస్తాడట? నిష్ఫలంగా ఫలించని స్థితిలో నుంచి ఆయనే విడిపిస్తాడు. నీవంతటికి ఫలిస్తావని మాత్రం కళ్ళగనొద్దు. అన్నీ ఇచ్చాను నేను నీకు, అన్నిటి నుంచి విడిపించి తీసుకొచ్చాను. ఈ విజయవాడ మహాపట్నంలో నేను ఉంచాను. చక్కని ఇల్లు, చక్కని తల్లిదండ్రులు, చక్కని బంధుత్వం ఏర్పాటు చేశాను. ఇవన్నీ మర్చిపోకుండా జాగ్రత్త పడవని జాగ్రత్త చేస్తాం.
చూడండి, మూడు చెప్పాను. ఒకటిదేంటి, దేవునిలో అనుభవ జ్ఞానం. అసలు నీ జ్ఞానం వెర్రితనం. నీ జ్ఞానం ఉందని ఒక పొరపాటు నువ్వు అనుకుంటే అది నీ జ్ఞానం కాదు. ఏంటది? వెర్రితనం. రెండోది ఏంటి? సోమరితనం నుంచి విడిపిస్తుంది. మూడోది ఏంటి? నిష్ఫలులు కాకుండా ఫలింప చేస్తుంది. నిష్ఫలులు. 10వ వచనం ఏమంటే ఎక్కడ బైబిల్ పోయిందా? 10వ వచనం. సహోదరులారా, ఆ, మీ పిలుపును ఆ, ఏర్పాటును ఆ, నిశ్చయముగా ఆ, మీ పిలుపును ఏర్పాటును ఆ, నిశ్చయము చేసుకొనుటకు ఆ. మరి జాగ్రత్త పడుడి. ఆ. మీరిట్టి క్రియలు చేయువారైతే 10వ వచనం అంతా చదివారా? చదివాను. అయిపోయిందా? అంతే ఉందా? అంతే. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు ఆ, మరి జాగ్రత్త పడుడి. మరి జాగ్రత్త పడుడి. పడుడి. ఏంటంట? మీ- మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు. పిలుపు దేవుడిచ్చిన పిలుపు, దేవుడు అనుగ్రహించిన ఏర్పాటు, ఫెసిలిటీస్ నిశ్చయము చేసుకుంటారు. నిశ్చయం చేసుకుంటాం అంటే స్థిరపరచుకుంటారు. దేవుడు మంచి ఫెసిలిటీ మీకు ఇస్తే, ఏర్పాట్లు మీకు చేస్తే వాటిని ఏం చేయాలి? పోగొట్టుకోకూడదు. తెలుసమ్మా? పోగొట్టు. దేవుడు ఏదైనా ఆధిక్యత ఇస్తే ఏం చేస్తారు? దేవుడు ఏదైనా ఆధిక్యత ఇస్తే ఏం చేస్తావు? దాన్ని నిలుపుకోవాలి, పోగొట్టుకోవాలి. అజ్ఞానం ఉంటే ఏం చేస్తాం? పోగొట్టుకోవాలి. అజ్ఞానం ఉంటే అమ్మా, దేవుడు ద్వారం తెరిచాడు. ద్వారం తెరిచి నువ్వు ఎక్కలేనని మెట్లు ఎక్కిస్తా అన్నాడు. మొదటి మెట్టు దగ్గర నుంచి అమ్మో ఈ మెట్లు నేను ఎక్కలేను అన్నావు అనుకో, అసలు నువ్వు ఏ మెట్టు ఎక్కుతావు? నీ అంతటా నువ్వు ఒక మెట్టు కూడా ఎక్కలేదు. దేవుడు ఎక్కిస్తాడు. కాబట్టి దేవా నీవు అన్నావుగా ఎక్కించే అన్నాడు. ఏమనాలి? అది మనం స్థిరపరచుకోవాలి. అట్లా దేవునిలో స్థిరపరచుకోవాలి. దేవా నా ముందు ఈ మెట్లు ఉంచావు, నన్ను కనపరిచే స్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నతమైన స్థితి కనిపిస్తూ ఉంది. ఖండాంతరాలు వ్యాప్తి చెందే స్థితి కనపడతా ఉంది. నన్ను బహుజనులకు సంతోషకరంగా చేస్తున్నటువంటి స్థితి కనపడుతుంది. అనేక మందికి ఆశీర్వాద కారకురాలిగా నన్ను చేస్తున్నటువంటి ఒక మెట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మెట్లని నేను ఎక్కాలంటే నా వల్ల కాదు, నీవు ఎక్కించాలి. మనం ఏం చేస్తాం? అసలు ఈ మెట్లు బాగాలేదు, అప్పుడు అప్పుడప్పుడు సరదాగా అంటా ఉంటాం, విద్యారాణి మనం ఆస్ట్రేలియా వెళ్ళిపోతాం అనుకుంటా, దేవుడు చెప్తున్నాడు. ఆహా, కొట్టేటి కోట ఈ వీధి వదిలిపెట్టి అక్కడికి అంటే ఏంటంటాం? దేవుడు తెరిచిన ద్వారాన్ని మనం ఏం చేస్తాం? తెరిపేస్తాం. అంటే ఆయన ఏర్పాట్లను మనం నిశ్చయం చేసుకుంటాం. అర్థమవుతుందా? కొంతమందికి ఏర్పాట్లు లేకుండానే వెళ్ళిపోవాలని, ఎగిరిపోవాలని చూస్తాం. అది అవదు. దేవుని ఏర్పాటు మన పట్ల లేకపోతే, నేను ఆ చంద్రమండలంకి వెళ్ళి కాసేపు గిరగిరా తిరిగి రావాలనుకుంటే అవుద్దా? అవును. ఎప్పుడో తమిళనాడు నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడినటువంటి ఒక యవనస్త్రాలని దేవుడు ఎన్నుకున్నాడు. డైరెక్ట్ గా తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు. అది దేవుని ప్లాన్. దేవుని ప్లాన్ ఏంటో తెలియదు. నీ ప్లాన్ ఉంటాయి, నువ్వు మంచం మీద ఉంటావు, నీ కళ్ళు టీవీ మీద ఉంటాయి, నీ చెవులు ఇంకెవరి దగ్గర ఉంటాయి, నీ హార్ట్ అది ఎక్కడ ఉంటుందో నీకే తెలవదు. ఇన్ని స్థితిగతుల్లోనే ఉన్నప్పుడు దేవుడు చేసే కార్యం ఏది నువ్వు నిశ్చయం చేసుకోగలవు? దేవుడు నీ పట్ల ఆలోచన నువ్వు ఎలా గుర్తించగలవు? ఎలా గ్రహించగలవు? అర్థం. ఆయన ఏర్పాట్లు ఉంటాయి మన పట్ల. ఆ ఏర్పాట్లని, ఈ విషయాలు నువ్వు జాగ్రత్తగా కలిగి ఉన్నట్లయితే, తెలుసుకుంటే, ఆ ఏర్పాట్లు అన్ని కూడా నువ్వేం చేసుకుంటావు? నిశ్చయం చేసుకో. నిశ్చయ తాంబూలం అంటే అదే నిశ్చయ తాంబూలం అంటే ఏంటి?
నిశ్చయ తాంబూలం అంటే స్థిరపరచుకుంటావా? వాళ్ళు చెప్తారండి మీరు. నిశ్చయ తాంబూలం అంటే ఏంటి? మన అనుభవమా? మన అనిపించుకుంటావా? మన ఎవరిని మన అనిపించుకునేది? నిశ్చయ తాంబూలం అంటే ఈ పురుషుడు నాకు జీవిత భాగస్వామి అని నిశ్చయ తాంబూలం తీసుకున్నాం. ఈ తాంబూలం ఆ చేతిలో పెడితే దాన్ని మనం ఏం చేసామన్నమాట? స్థిరపరచుకోవచ్చు. ఆమె చెయ్యి ఆయన చేతిలో పెట్టి ఈ రోజు నుంచి నేను నీకు భార్యగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నీ ఇష్టాన్ని తెలియజేయాలి. ఆ ఇష్టానికి అక్కడ చోటు లేదు. ఇష్టపడుతున్నప్పుడు అదేమవుద్ది? నిశ్చయం అవుతుంది, స్థిరం అవుద్ది. అది మనం స్థిరాలని మనకు తెలుసుగా, అది సంగతి. ఇప్పుడు మనం స్థిరపడాలంటే ఈ మన చెయ్యి ఎవరి చేతిలో పెట్టాలి? ఇప్పుడు దేవుని చేతిలో పెట్టాలి. దేవుని చేతికి మన చేతిని అందించాలి. మనమేంటి? ఆయనే వస్తాడు, ఆయనే నా చెయ్యి పట్టుకుంటాడు, ఆయనే ఇలా తీసుకుంటాడు అని కళ్ళగంటూ ఉంటాం మనసు మీద పడుకుంటాం. ఆయన దిగిరాడు, చెయ్యి చాచి ఉంచుతాడు. నీ వైపు ఆయన ఏం చేస్తాడు? చెయ్యి చాలు. ఏంటమ్మా ఎడ చేయించావు? ఎడ చేయించావు? హ్యాండ్ ఇస్తాను. హ్యాండ్ ఇవ్వడం ఉంటాయి. ఎడ చేయిస్తే హ్యాండ్ ఇచ్చినట్టు. కుడి చేస్తున్నాను. ఓకే, కుడి చెయ్యి అంటే ఏంటి? ఈ దేవుడు చాపిన చేతికి పట్టుకుంటానికి మనం ఏం చేయాలి? చెయ్యి చాపాలి. చెయ్యి చాపి అలా పట్టుకున్నప్పుడు ఆయన ఏర్పాట్లన్నీ మన పట్ల ఏమవుతాయి? స్థిరం అవుతాయి. ఆమె చెప్తారా? ఈ పట్ల చాలా ప్లాన్స్ కలిగి ఉంటాయి, చాలా ప్రణాళిక కలిగి ఉంటాయి. ఎవరో ఒక ద్వారా చెప్తా ఉంటాయి. ప్రభు దిగు దైవజనుడి ద్వారా, నీకు ఇష్టమైన వాళ్ళ ద్వారా, నువ్వు ప్రేమించిన వాళ్ళ ద్వారా, నీ తండ్రికో తల్లికో దేవుడు ఇచ్చిన జ్ఞానం ద్వారా నీకు చెప్తూ ఉంటారు. చెప్తూ ఉన్నప్పుడు వాటిని ఏం చేయాలి? నీవు అంగీకరించినప్పుడు దేవుని చెయ్యి నువ్వు పట్టుకుని దాన్ని అవుతావు. అమ్మా, నువ్వు ఈ కోర్సులో ముందుకెళ్ళలేకపోతున్నావు కాబట్టి ఈ కోర్సులో ముందుకెళ్ళు. ఒక జ్ఞానంతో ఒక సలహా. ఈ కోర్సులో వెళ్ళలేదు, నువ్వు ఇటు వెళ్ళమ్మా, ఈ రకంగా వెళ్ళు. కొంతమందికి నేను పెడుతూ ఉంటాను, అది చదవకపోతే ఈ చదవండి, ఈ కోర్సు 1 year కోర్సు, 2 year కోర్సు, 3 year కోర్సు, ఉచిత కోర్సులు కొన్ని వస్తూ ఉంటాయి. ఇవన్నీ చాలా 10th క్లాస్ లెవెల్లో ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాం. మరి తల్లులు చూస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఆ దేవుని యొక్క కార్యం, అది దేవుని ఆలోచన. నువ్వు ఫలించాలనేది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశాలు. అవి మన పట్ల నెరవేరాలి, స్థిరం అవ్వాలి, నిశ్చయం అవ్వాలి. నిశ్చయం అవ్వాలంటే నీ చెయ్యి దేవుని చేతిలో పెట్టాలి. నువ్వు అపవాది పక్కనే ఉంటాడు, వాడే వచ్చి నీ చెయ్యి తీసుకుంటే. దేవునికి అపవాదికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆయన ఎప్పుడు చెయ్యి చాపుంచుతాడు. అపవాది చాపడం, టైం చూసి వచ్చి గబుక్కుని పట్టేసుకుంటాడు, ఇలా పట్టేసుకుంటాడు. మన చాపు ఇలా ఉంచిన చెయ్యి నిర్లక్ష్యం. ఎప్పుడు ఇలాగ ఉంటుందిగా, ఎప్పుడు ఇలాగ ఉంటుంది. ఈ చెయ్యి ఇప్పుడు ఇలాగ ఉంటుంది కదా. ఈ చెయ్యికి ఏం లేదు, వాల్యూ లేదు. ఎందుకని? ఎప్పుడు కనపడతాను. ఎప్పుడు ఏంటమ్మా ప్రైజ్ దాచా, ఎప్పుడు ఇక్కడే ఉంటారు కానీ అంటే ఎప్పుడు ఇక్కడే ఉంటే ప్రైజ్ దాచా చెప్పక్కర్లేదు. స్వరూపా నేర్చుకోవడం అప్పుడప్పుడు చెప్తున్నావు అనవసరం. చూసారా, ఈ చెయ్యి ఎప్పుడు ఎలా ఉంచుతాడు దేవుడు. ఈ చెయ్యికి ఏం లేదు, ఏం లేదు, వాల్యూ లేదు, నో వాల్యూ, నో వాల్యూ. అపవాది వస్తున్నప్పుడు తొలుపుమని ఇక్కడ దాకా ఉంటాయి రకరకాల థ్రెడ్స్, ఆర్నమెంట్స్, గ్లౌజెస్, గాగుల్స్ ఇవన్నీ పెట్టేసి అప్పుడు అయిపోవడం. చెయ్యి దగ్గరికి వస్తున్నా అక్కర్లా నీకు. ఎందుకని నీకు కావాల్సింది కలర్ఫుల్ హ్యాండ్, హ్యాండ్సమ్ హ్యాండ్. అవునా? సూపర్. కాబట్టి ఏది కూడా మన జీవితంలో నిశ్చయం అవటం లేదు.
స్థిరమవట్లా. ఆ విషయాలు నీకు రేపుతున్నాను, ఆ విషయాలు నీకు తెలియజేస్తున్నాను. అవి నిన్ను స్థిరత్వంలో తీసుకెళ్ళిపోతాయి. అవి నిన్ను తొట్టిల్లకుండా స్థిరంగా నిలబడతాయి. నీ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, దాంపత్య ధర్మం జీవితం, కుటుంబస్థ ధర్మ జీవితం, తల్లిదండ్రుల ధర్మాలతో ఉండే జీవితం, అవన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. అందుకే అంటాడు ఆ ఇల్లు ఎలా ఉంటుందంట? స్థిరంగా ఉంటుంది. బండ్ల మీద కట్టిన ఇల్లు స్థిరంగా, దాని పాటు గొప్పది. ఏంటా పాటు? ఈ పాటు పట్టనే దాని పాటు. వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, రకరకాల స్వరాంగిలు వచ్చినాయి, అది వచ్చింది, ఇది వచ్చింది, ఏది వచ్చినా అది తొట్టిల్ల. ఎందుకని దాని పాటు గొప్పది. ఎందుకంటే అది బుద్ధిమంతుడు కట్టిన ఇల్లు. బుద్ధిమంతుడు బుద్ధి కలిగి బండ మీద కట్టిన ఇల్లు. జ్ఞానం గల స్త్రీ జ్ఞానం కలిగి బండ మీద కట్టిన ఇల్లు. అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. దానిలో కోపతాపాలు ఉండవు, అల్లరితో కొన్ని ఆటపాటలు ఉండవు, గలిబిలు ఉండదు, గందరగోళం ఉండదు, అలజడి ఉండదు, అసమాధానం ఉండదు. అంతా నెమ్మదే, అంతా ఐక్యతే, అంతా సమాధానమే, అంతా అవగాహనే. తల్లిదండ్రులను బిడ్డలు వ్యతిరేకించరు, బిడ్డలను తల్లిదండ్రులు వ్యతిరేకించరు. భర్తను భార్య వ్యతిరేకించదు, భార్యను భర్త వ్యతిరేకించడం. వారు తీసుకున్న నిర్ణయాలు, ఆలోచనలు, ఉద్దేశాలు అన్ని స్థిరంగా ఉంటాయి. స్థిరంగా. వాట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ? వాట్ ఈజ్ యువర్ సన్ అండ్ డాటర్? వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అండ్ మదర్? అక్కడ నిశ్శబ్దము రాజ్యం వెళ్తా ఉంటుంది. అక్కడ సమాధానం రాజ్యం వెళ్తూ ఉంటుంది. అక్కడ యేసయ్యకు చోటు ఉంటుంది. నీ ఇంట్లో అల్లరితో కొన్ని ఆటపాటలు ఉంటే యేసయ్యకి చోటు ఉంటుందా? యేసయ్య చెయ్యాలా ఎలాడుతూ ఉంటుంది, మొండి చెయ్యి అయిపోయి. దినమెల్లా నీ కోసం నా చెయ్యి చాటు ఉంచారంటాం. Total 24 hours, 7 days for the week, 30 days for the month, 365 days for a year. చెయ్య నీ కోసం చాటే ఉన్నాయి. ఒక్కసారి చూసావా? నీ జీవితంలో నిర్లక్ష్యం రాజ్యం వేస్తాం, గుడ్డితనం రాజ్యం వేస్తాం. అది కూడా చూపిస్తాను. 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు. ఒకవేళ మీరు స్థిరంగా ఉన్నప్పటికీ, సత్యము తెలుసుకున్నప్పటికీ, ఎల్లప్పుడూ చేయాల్సిన పని ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాలి. మార్పు మనసు పొందానండి, అక్కడితో పని అయిపోయిందంటే కుదరదు. మార్పు మనసు ఎలా పొందేవారు? ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు ఈ ఫోన్కి రీఛార్జ్ మాత్రం మర్చిపో. జ్ఞాపకం ఛార్జింగ్ అయిపోతుందేమో, నేను ఏం చేస్తా, వెళ్ళి మాట్లాడేది ఛార్జ్ చేస్తాం, ఛార్జింగ్ పెడతాం. పెడతావా? మధ్యాహ్నం సమయానే సాయంత్రం కల్లా ఆకలి అవుతుంది, మళ్ళీ ఏం చేస్తాం, పొట్టకి ఛార్జింగ్ చేస్తాం. చేస్తావు కదా? ఈ లోపల మధ్య మా మమ్మీ మంచి మంచి స్మెల్స్ వచ్చి ఎన్ని చేస్తే అవి కూడా ఏం చేస్తాం, ఛార్జింగ్ చేస్తాం. అసలు విషయం ఏంటో తెలుసా? ఇక్కడ తినేవాళ్ళు లేరు, ఉండేవాళ్ళు అంతకన్నా అయ్యేంత అన్ని పచ్చే ఉడకట్లా ఈ మధ్య కదా. నిమ్మాంటిలో ఉప్పు ఉండదు, ఇంట్లో ఉప్పు ఉండదు, ఒంట్లో అసలే ఉండదు. ఉప్పు నిస్సారమై కాడ ఎందుకు పనికి నేను చెప్పినా ఆ ఉప్పు వద్దురా బాబు. ఈ ప్రాంతానికి ఉప్పు లేదు, ఉప్పు లేదు. ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి మనుషుల చేత కస చేస్తారు. జాగ్రత్త అవసరం, అతి జాగ్రత్త అవ్వకూడదు. ఆఫ్టర్ 45+ అప్పుడు తగ్గించుకోండి. ఉప్పు నుంచి తగ్గించుకుంటే ఎముకల్లో బలం ఉండదు, కాల్షియం ఉండదు.
స్టామినా ఉండదు, శక్తి ఉండదు, తెలిపి చెప్తే వినేవాడు ఉండదు. 45+ తగ్గొచ్చాడు. ఇక్కడ 45+ నేను మా ఆవిడ ఎవరు లేదు కదా, ఏదో తగ్గించుకోవచ్చు. మీరు తగ్గించుకుంటే ఉపయోగం ఏంటి? నో బోనస్. అర్థమవుతుందా? అర్థమైందమ్మా? అతి జాగ్రత్త వద్దు, జాగ్రత్త కావాలి. అతి జాగ్రత్త. నో సాల్ట్, నో క్యాలరీస్. అన్నగారు ఫ్యామిలీ సాల్మన్ రాజు గారు, వదిన గారు వారు పుట్టడంతో పిల్లలకి సన్ఫ్లవర్ ఆయిల్ వాడారు. సన్ఫ్లవర్ ఆయిల్ పుట్టడంతో బై బర్త్ వాళ్ళు అదే పిల్లలందరికీ సన్ఫ్లవర్. నో సాల్ట్, నో క్యాలరీస్. శరీరంలో ఉండాల్సినటువంటి ఆ క్యాలరీస్ ఏమి లేవు. ఎదుగుదల లేదు, ఎముకల బలం లేదు, పటిష్టత లేదు, నరాల పౌష్టికత లేదు. అది అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్త అనేది చాలా అవసరం. అతి జాగ్రత్త అనర్థానికి దారి చేస్తాము. నోమో ఇవాళ నోమో ఎవడు లేడు ఫ్యామిలీలో. వాక్యం ఊరికే చెప్పదు. ఉప్పు నిస్సారం అయితే అది ఎందుకు పనికిరాదు ఆత్మీయ విషయంలో, శారీరక విషయంలో. పోనీ చెప్తాడు మా అయ్యగారు అన్ని చెప్తాడు, విందామంటారా? వినేవాడు ఉన్నాడు ఇక్కడ. వాళ్ళు లేదు. అప్పుడప్పుడు రాజశ్రీ చక్కని కొటేషన్లు పెడతారు. ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. మైండ్ సెట్ తెప్పిగిరిపోతా ఉంటాం ఒకసారి. దీంతో అమ్మాయి ఎంతో భారం వచ్చి పడిపోయింది. అది అన్ని సూక్తులే నీతులే, అవన్నీ చక్కగా మన జీవితాలకి అవసరం అవన్నీ. కానీ ఇదేవాడేంటి? కొన్ని పిల్ల పెట్టిందిలే వాళ్ళ తల్లి అన్నా కదా, తల్లి దాకా నువ్వు లైఫ్ పార్ట్నర్ ఏంటాడా భర్త, ఏంటమ్మా ఎందుకు పెడతావా అంటాడేమో. ఆయన కూడా ఏం పెడతారా? కలిసి పెడతాను అనుకోవాలి. అది ఏంటో పిల్లకి ఎంత భారం వచ్చిందా, ఎంత కష్టం వచ్చిందా, ఏమొచ్చింది, ఏం తగ్గింది? దేవుడు అన్నీ ఇచ్చాడు కదా. మంచి హ్యాండ్సమ్ బాయ్ని భర్తకి ఇచ్చాడు, ఇద్దరు బ్యూటిఫుల్ బాయ్ అని గర్ల్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, హ్యాపీ ఎంజాయ్ అన్నీ అంటాడు. బట్ ఏంటా అంటే మనం ఎందుకు స్థిరపడలేకపోతున్నాం అంటే వాక్యములో పెంచడం. ఎందుకు స్థిరులుగా ఫలించలేకపోతున్నాం? బాప్తిసం ఇచ్చాడు దేవుడు, నేను సురక్తంలో కడిగాడు, పాపం నుంచి విడిపించాడు, శాపం నుంచి విడిపించాడు. బట్ దాన్ని ప్రతిరోజు రెన్యూ చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో ఉన్న నన్ను ఏ స్థితికి నడిపించాడు, ఏ స్థితిలో ఉన్న నన్ను ఏ స్థితిలో నిలబెట్టాడు, ఏ స్థితిలో ఉన్న నన్ను కడిగి రక్తంలో కడిగి బాప్టైజ్డ్ క్రిస్టియన్ చేశాడు. జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నువ్వు స్థిరపడతావు, అప్పుడు నువ్వు స్థిరుడిగా ఫలిస్తావు. ఆ విషయాలన్నీ కూడా నువ్వు తెలుసుకుంటే స్థిరుడిగా ఫలిస్తావు. 11 చూడండి, 11 క్రియలు చేయువారైతే ఎవరమ్మా? మీరు క్రియలు చేయువారైతే క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఎప్పుడు అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా కలుగును. గట్టిగా చెప్పండి. ఇట్టి క్రియలు మీరు చేస్తే, ఈ సంగతులు మీరు మర్చిపోకుండా ఉంటే, స్థిరులుగా ఫలించడమే కాదు, ఎందుకు నిత్య రాజ్య ప్రవేశము, లాస్ట్ గోల్, క్రైస్తవుని యొక్క చివరి మజిలీ, క్రైస్తవ నిరీక్షణ, అది ఫలించాలంటే ఇటు క్రియ, ఈ సంగతులన్నీ జ్ఞాపకం ఉంచాలి, ఇటు క్రియలన్నీ కలిగి ఉండాలి. దాని నుంచి చెప్తున్నారండి క్రియలు సంగతులని. ఏంటంటే అసలు సంగతి తినబోతులు చెందుకంట ఏం జరుగుతుందా చూడండి. ఇందాక ఏం రాశారు ఆచారాలు మూసారా? ఓకే, ఎక్కువ ఏం రాశారు? అనుభవ, జ్ఞానము,
సోమరితనం రాకుండా చేస్తారు, నిష్ఫలంగా కూడా ఫలిస్తారు. నెక్స్ట్ అమ్మా ఏటో ఆ తర్వాత ఏం నేర్చుకున్నాం? ఏంటో ఏర్పాటు విషయంలో నిశ్చయత కలిగి ఉంటాం, అంటే స్థిరత్వం, నిశ్చయత కలిగి ఉంటాం. తర్వాత తొట్టిల్లకుండా ఉంటాం, స్థిరులుగా నిలబడతాం. ఆ తర్వాత నిత్య రాజ్య ప్రవేశం కలిగి ఉంటాం. ఇంకా అటువంటి దానిలో సమృద్ధి కలిగి ఉంటాం. నిత్య రాజ్య ప్రవేశంలో ఎలా ఉంటాం? సమృద్ధి. నిత్య రాజ్య ప్రవేశంలో సమృద్ధి ఏంటని అంటారా? బాప్తిస్మ యోహాను గురించి చెప్తాడు ప్రభు. ఈయన నా రాజ్యంలో అల్పుడు. ఎవరు అల్పుడు? బాప్తిస్మ యోహాను. మరి మనం బంధువు అవ్వాలంటే ఆయనే అల్పుడు అంటే మనం సమృద్ధి కలిగి రాజ్యం ప్రవేశించాలంటే ఒకసారి ఆలోచించండి. క్యాచ్ మై పాయింట్. అలా చెప్తే కానీ మీకు అర్థం కాదు, ఎందుకు అంత ఇంగ్లీష్ మీడియం కదా. ఏమండి రుపే గారు, క్యాచ్ మై పాయింట్. మీ అమ్మాయి ఎప్పుడు క్యాచ్ చేయదు కాబట్టి మీరైనా క్యాచ్ చేస్తారేమో అని చెప్తా ఉంటాను. చేయండి. క్యాచ్ మై పాయింట్. అర్థమైందా? బాప్తిస్మ ఇచ్చి యోహానే నిత్య రాజ్యంలో ఎక్కడున్నాడు? అల్పుడుగా, ఎక్కడో లాస్ట్ స్టేజ్ లో పాకి మొత్తానికి అయ్యా నిత్య రాజ్యంలోకి వెళ్ళాను. మనం ఎక్కడ ఉంటాం? ఆయన కాళ్ళు కొట్టిన కాలంటే వెళ్ళాం, జారి పడతాం. ఎక్కడ? పాతాళంలో. ఇప్పుడు ఆ నిత్య రాజ్య వారసత్వంలో నీవు సమృద్ధి కలిగి ఉంటావట. అంటే ఆయన మీద బెటర్ దాన్ యోహాన్, బెటర్ దాన్ జాన్, బాప్టిస్ట్ జాన్. సమృద్ధి. ఈ సంగతులు క్రియలు మీరు చేస్తే నిత్య రాజ్యంలో ఎలా ఉంటావు? సమృద్ధి కలిగి ప్రవేశిస్తాం. అమ్మా ఇప్పుడు చూడండి, ఒక లేకపోతే ఇవన్నీ సంగతులు మర్చిపోతే ఎలా ఉంటారు? 9వ వచనం. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి ఏం చేస్తాడంట? నేను బాప్తిస్మా, ఇక్కడ బాప్తిస్మ తీసుకున్నాడు ఉన్నారా? బాప్తిస్మ తీసుకున్నారా? ఉన్నారా? వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారా? మర్చిపోయారు. థ్యాంక్ యూ. రొట్టె ద్రాక్షాలు వస్తుంది, బల్ల రెడీ చేసినప్పుడు వస్తున్నారా? వస్తున్నారా? ఏమి ఆటంకాలు పడతాయి నీకు? ఎవరు ఆపేస్తున్నారు? సోమర్థనం ఆపేస్తుందా? ఫలించని జీవితం ఆపేస్తుందా? లోకాశలు ఆపేస్తున్నాయా? ఏం ఆపేస్తున్నాయి? ఎందుకు లెగలేకపోతున్నారా? 6ంటికి లెగలేకపోతున్నా. ఏం వెళ్దాం, ఏం తీసుకుంటాం? దేవుణ్ణి కూడా తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు అంటున్నారా? ఏమైందంట? చదవండి. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపమునకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, శుద్ధీకరణ చెందిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అర్థమైందా? ఇవి ఎవరికి లేకపోవునో వాడు బ్లైండ్ అంటే గుడ్డివాడు. ఇక్కడ ఎంతమంది గుడ్డివాడు ఉన్నారు? ఉన్నారా? అమ్మ ఉన్నారా? నిజం చెప్తావు నువ్వు చెప్పి. ఇక్కడ ఎంతమంది గుడ్డివాడు ఉన్నారా? లేరా? పట్ట బదులు దారిపోయిన అబద్ధాలు పంటలు చేయాలి. గుడ్డోళ్ళు ఉన్నారు ఇక్కడ? అందరాళ్ళే కదండి, అందరాళ్ళేగా. దేవుడు నేను ఎలా కరుణించాడు, ఎలా నీకోసం రక్తం కార్చాడు, ఎలా దెబ్బలు తిన్నాడు, ఎలా శ్రమను గురించాడో, సిలువలో నీకోసం 7 మాటలు ఎలా పలికాడో,
నిన్ను ఎలా ప్రేమించాడో, ఎలా కరుణించాడో, నీ పాపాలు ఎలా శుద్ధీకరణ చేశాడో, నిన్ను ఎంతగా ఇష్టపడ్డాడో, నిన్నెంతగా ఇష్టపడి నా ప్రియ కుమార్తె, ప్రియ కుమారుడా, నా ప్రియుడా, నా అరచేతుల నుంచి చెక్కుకున్నాను, పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాను, నువ్వు మళ్ళీ నా వైపు రా. ఇవన్నీ మర్చిపోతే, ఇవన్నీ మర్చిపోతే నా పని అది కదండి. మర్చిపోయావా? నేను చేసే పని అది కదా. మర్చిపోయావా? అసలు గుర్తుండేగా అంటావా? ఇంకా నాన్న మర్చిపోయాడు మనం అంటుకోకూడదు. తల్లి అది ఏడిచేస్తారు. ఏమన్నా మర్చిపోయారా? మర్చిపోయారా? ఎలా పోషిస్తున్నాడో మర్చిపోయారా? ఎలా కాపాడుతున్నాడో మర్చిపోయారా? ఎలా బ్రతికిస్తున్నాడో మర్చిపోయారా? సాయంత్రం షికారుకి వెళ్తాం మర్చిపోతారా? సండే పొన్నమికి వెళ్తాం మర్చిపోతావా? అమ్మా చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటాం మర్చిపోతావా? అంటే నువ్వు కాదులే అమ్మా, నేనే అనుకో. అమ్మా కాలేజీ గ్రూప్ని పలకరించుకొని మర్చిపోతావా? ఏంటండి మా ఆయనైనా మర్చిపోతాం కానీ ఇది మాత్రం మర్చిపోం. అంత పర్ఫెక్ట్ ఇంట్లో మేము. ఓకే. రెండో ఆదివారం సంభక్తారాధన మర్చిపోతావమ్మా? మర్చిపోయా. నాలుగో ఆదివారం సంభక్తారాధన మర్చిపోయా. 6 ఆరాధన ఎప్పుడో మర్చిపోయా. ఏం మర్చిపోదు? ఎప్పుడు లెగుస్తావు? అప్పుడు కూడా ల్యాబ్ పెట్టాలన్నా 4కి తెల్లారగట్ట. అప్పుడు లెగుస్తావా? ఈ ఏలు ముద్రేసేటట్టు ఆదివారం తెల్లారగట్ట 5కి వేయించమని చెప్తాను నేను జగన్కి. అప్పుడు లేచి అక్కడే ఉంటారు, కాపురం చేస్తారు. అరే ఇక్కడే లేట్ అయ్యేదా, తొందరగా టిఫిన్ పట్టురా అని ఇంటికి ఫోన్. అరే ఇంకా అది తిరుగుతానే ఉంది. ఏంటది? సర్వం తిరుగుతానే ఉందంట. ఇంకో గంట లేట్ అవుద్ది. ఆ హాట్ బాక్స్ లో అన్నం కూడా పెట్టురా. అమ్మా నేను వండలేదా? వండి ఎట్లా పట్ట సచ్చినవా? ఇక్కడ ఏలేయాలరా, పట్టురా. అంకా అవలా రామ్మ పర్లేదు, రేపేయాలా, ఊరుకో. మధ్యరాత్రి అయినా ఇక్కడే ఉండే సత్తా. అమ్మ 6కి బల్లారాత్రి అమ్మ. అది ఏలేసే పని లేదు కదా. బల్లారాత్రి ఏలేసినా అక్కడేమీ దానికి ఉపయోగం లేదు, ప్రయోజనం. ఏలేయటం వల్ల ఉపయోగం ఉంటేనే జరిగింది. ఏలంటే అదే ఆయన చేతిలో ఏలయ్యాలి. ఇది నా శరీరం, దీనిని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటూ మరువకుము. ఎప్పుడో మర్చిపోయాం కదండి. బాప్తిజం పొందిన తెల్లారే మర్చిపోయాం. బాప్తిజం ఎందుకు పొందాం? హోలీ పుట్టిస్తారు కదా. ఇప్పుడు ఇస్రాయేల్లో పండినటువంటి అవి తెస్తారు కదండి, వాటి కోసం బాప్తిజం తీసుకున్నాం. బాప్తిజం తీసుకున్న వాడికి నీకు ఆ మాత్రం ఇది పనిచేయట్లేదా? నేను ఎలా శుద్ధి చేశానో నీవు మర్చిపోయావు కాబట్టి నువ్వెవడవో తెలుసా? గుడ్డివాడు. నువ్వు గుడ్డివాడు. ఇంకేమన్నాడు? దూరదృష్టి లేదు. నీకు దూరదృష్టి అంటే జ్ఞానం, ఆలోచన అదే లేదు. ఈ సంగతులు నువ్వు మర్చిపోయావా? నీకు దూరదృష్టే లేదు. ఏం చేస్తావో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో తెలియదు. అందుకనే నేను ఇవన్నీ గుర్తు చేస్తున్నా అంటున్నాడు. ఇంకా కొంతకాలానికి నేను ఉండదు కాబట్టి గుర్తు చేస్తున్నా. ఇవి మిమ్మల్ని కాపాడతాయి, అవన్నీ మిమ్మల్ని భద్రం చేస్తాయి. జ్ఞాపకం చేస్తున్నా, గుర్తు చేస్తున్నా.
ఇప్పుడు చెప్పిన మొత్తం నోట్స్ రాసుకున్న వాళ్ళకి ఇవన్నీ ఉపయోగపడతాయి. మళ్ళీ మీరు ఎప్పుడైనా వాటిని చూసుకుంటే జాగ్రత్త పడతారు. జాగ్రత్త పడాలని చెప్తా ఉన్నాడు దేవుడు. ఏ సంగతులండి అంటారా, ఏ క్రియలు అంటారా? చూడండి 5వ వచనం వచ్చింది. 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. గుర్తుపెట్టుకోండి, లైన్గా అడుగుతాను అయిపోగా. ఒకటేది పూర్ణ జాగ్రత్త. పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమును సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు అమర్చుకొనుడి. గట్టిగా చెప్పండి. The first place is విశ్వాసము. ఉపవాసం కాదు, ఫస్ట్ ప్లేస్ ఏముండాలి మన హృదయంలో? విశ్వాసమందు సద్గుణం. 2వ స్థానం ఈ గుణం. అమ్మా ప్రార్థన చేయండిరా, భక్తిగా జీవించండి, అది ఇది ఇదండి. నథింగ్. నేను అలా చెప్పను, వాక్యం ఏం చెప్పిన అదే చెప్తాను. మొదటి విశ్వాసం కావాలి. విశ్వాసములో ఏం కావాలన్నా సద్గుణము అని. ఇది లేకపోతే అది మనం బూత్ మారం గుణం ఏంటి అది ఏదో అంటారు, వదిలే. అది మీకు తెలుసు కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ షోటబుల్ వర్డ్స్. ఓకే, ఆ షోటబుల్ వర్డ్స్ అక్కడ పెట్టేసుకోండి. కసకసకని ఇంటికెళ్ళి మాట్లాడుకోండి, బుద్ధి చేసుకోండి. గుణము ఏం కావాలంట? గుణం ఏంటది? ఏం గుణం కావాలి? సద్గుణము. సద్గుణం కావాలి. బాయ్స్ అండ్ గర్ల్స్ జాగ్రత్తగా వినండి. మీకు ఎక్కమని తెలుసు నాకు, అయినా ఎక్కిస్తా. ఎక్కించాలని చెప్పాడుగా, ఎక్కిస్తాను. ఇక్కడ ఎక్కించే తల్లులు చాలా మంది ఉన్నారు, రకరకాలు. అవన్నీ ఆపేసే వాళ్ళ నుంచి ఎక్కించండి. సో మొదట ఏం ఎక్కించాలా? వినుట వలన విశ్వాసము. ఈ విశ్వాసం కలిగినప్పుడు నీ గుణాన్ని నువ్వు ఆటోమేటిక్గా మార్చేసుకుంటా. ఏం గుణం? సద్గుణం. సద్గుణమందు జ్ఞానము. జ్ఞానానికి థాట్లు ఇచ్చాడు. మా పిల్లలు చాలా జ్ఞానం అనేది నువ్వంటే దేవుడు ఏ స్థానం ఇచ్చాడు? 3వ స్థానం ఇచ్చాడు. సద్గుణము ఉంటే జ్ఞానం వస్తుంది. అప్పుడు గుణం లేకుండా జ్ఞానం వేస్ట్. నీకు గుణం లేకుండా మా అమ్మాయికి చాలా జ్ఞానం ఉందంటే అంతకన్నా నిష్ప్రయోజనం ఇంకేమి ఉండదు. నెక్స్ట్ జ్ఞానమునందు ఆశానిగ్రహము. ఏదైతే ఆశ కలిగి ఉన్నావో దానికోసం నిగ్రహం కలిగి ఉండాలి. మనం ఇప్పుడు ఆలోచిస్తాం, సాయంత్రం కల్లా కావాలంటాం. అర్థమైనా? మనం కావాలనుకున్నది ఆశ, నిగ్రహం కావాలి. ఆశ ఒక్కోసారి 2 సంవత్సరాలు పడవచ్చు, 5 సంవత్సరాలు పడవచ్చు, 10 సంవత్సరాలు పడవచ్చు. వివాహ విషయంలో ఆశపడతాం. అది ఆశకి నిగ్రహం లేకపోయావా పోతా పడ్డా. దేవుడు నడిపించేదాకా నడిపిస్తాడు ఖచ్చితంగా. ఆశానిగ్రహం కలిగి ఉంటాడు, ఆశ కలిగి ఉంటాడు. ఉద్యోగం పట్ల దేవుడు దయ పొందే వరకు ఆశ కలిగి ఉంటాడు. ఏ ఉద్యోగం పట్ల ఉద్యోగాలు చేయకూడదు. గంజాయమ్మ ఉద్యోగాలు చేయకూడదు. మందు బాటిల్ సంఘం ఉద్యోగాలు చేయకూడదు. బారుల్లో ఉద్యోగాలు చేయకూడదు. ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఆడవాళ్ళు చేయదగిన ఉద్యోగాలకే వెళ్ళాలి, మగవాళ్ళు చేసే ఉద్యోగాలకే వెళ్ళాలి. వీళ్ళు అటు వెళ్ళకూడదు, వాళ్ళు ఇటు రాకూడదు. నిగ్రహం కలిగి ఉండాలి, లేకపోతే నట్టేయడం నీకుపోతాం. అర్థమైంది? నిగ్రహం. ఆశా నిగ్రహం అందు సహనము. ఇది ఎన్నోది ప్లేసు అసలు మాకు లేనిదే సహనం. నీ కొరకు సహనముతో నే కనిపెట్టేదా నిరతము యేసు ప్రభు. సహనం ఉండాలి నిరంతరం. కొంతమందికి అది తప్ప ఇంకేమనదు. అది సహనం అనుకుంటే పొరపాటు. అదొకలాంటి గ్రహం పట్టుకుంటే అంతే.
అర్థమైందా? అలా ఉంటుంది. ఏంటది? అమరావతిలో వెళ్ళిన బుద్ధుడు కూర్చుని ఉంటాడు ఇలా. అమ్మ వినపడుతుందా రాజేసి? అప్పుడు బుద్ధుడు ఇలా పొద్దున వెళ్ళినా అలాగే ఉంటాడు, మధ్యాహ్నం వెళ్ళినా అలాగే ఉంటాడు, రాత్రికి వెళ్ళినా, మరి వచ్చే సంవత్సరం వెళ్ళినా అలాగే ఉంటాడు. అవునా? అది సహనం లేకపోతే అంటే ఆ సహనం కాదు, కార్యం నెరవేరే వరకు సహనంతో ఎదురు చూడాలి. అబ్రహాము ఆశానిగ్రహం కలిగి సహనం కలిగి 25 సంవత్సరాలు దేవుని వాగ్దానం కొరకు సహనమందు భక్తి. భక్తి ఎన్నో ప్లేస్ ఇచ్చాడు. ఏ బాధని కాదు, భక్తి చేస్తున్నావా అమ్మా, విశ్వాసాన్ని కాపాడుకున్నావా అని అడగదు ఎవడో. అమ్మా భక్తి చేస్తున్నావా? భక్తి భక్తి భక్తికి ఇచ్చినటువంటి ప్లేస్ 6th ప్లేస్. అంటే భక్తి వద్దని చెప్పడం నేను, అది కూడా దీనిలో ఈ ప్యాకేజీలో భాగమే. కాకపోతే ఏంటంటే దానికి ముందు చేయాల్సినవి నువ్వు చాలా ఉన్నాయి. సహనం లేకపోతే భక్తి చేయలేవు, నిగ్రహం లేకపోతే భక్తి చేయలేవు, ప్రార్థన చేయలేవు, పొద్దునే లెగలేవు. ఈ పైన 6 పాయింట్స్ లేకపోతే భక్తి అనేటువంటి స్థితి నీ జీవితంలో ఉండదు. ఏం లేకుండా నేను భక్తి పరాలని అంటే కుదరదు. నువ్వు భక్తిగా నడుచుకోవాలంటే ముందు ఈ మెట్లన్నీ ఉండాలి. భక్తి ఎందు సహోదర ప్రేమ. మన దగ్గర బాగా తన్నులు ఉంది కదా, మాట్లాడుతుంది. ఎలా ఏంటి, ఏం చేస్తున్నావురా అంటావా మీ అమ్మాయిని? చూడా ఏంట్రా విజయ్, ఏమి సహోదర ప్రేమలో మంచి బ్యూటిఫుల్ ప్రేమ. ఇంకొక సహోదరి వస్తుంది, ఆ సహోదరి వాళ్ళు కనపట్లేదు ఎక్కడ. ఏమే సోని ఎంత ఉంది ఇక్కడ, ఎంత ఎత్తు పిల్లని ఏమని పిలుస్తుంది? ఏమే సోని ఏమైపోతాం. అక్కంటే చెల్లికి పడదు, చెల్లి అంటే అన్నయ్యకి పడదు, అన్నయ్య అంటే అన్న చెల్లిని మాడుకున్నాడు. ఎంతగా చూస్తూ ఉంటాను ఒక మధ్య ఫీలింగ్. ఇది కూడా అక్కడ నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించిన ప్యాకేజీలో సహోదర ప్రేమను కూడా దేవుడు ఏం చేశాడు? యాడ్ చేశాడు. అమ్మ తల్లులారా, చెల్లిలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, పాపల్లారా, ముసి పాపల్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లయ్యంగా చెప్పిస్తాను, నవ్వద్దు. మొత్తం అందరితో ఇక్కడ మొదలెట్టి ఇక్కడ దాకా చెప్పిస్తే ఇవన్నీ. నెక్స్ట్ సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. మళ్ళీ చెప్పండి ఆమె. ఏంటంటే లాస్ట్ ప్యాకేజీలో లాస్ట్ ఏంటి? దయ. మన దగ్గర లేనిదే దయ. నా పేరు దయ, నా దగ్గర లేనిదే అది దయ. ఏంటి అలా అయిపోయారేంటి? ఇటువంటి డైలాగ్ స్వీటీ బాగా వెళ్ళటం. నా డైలాగ్ వచ్చేసి అమ్మా దయ ఉందా అంటే ఏంటండి? అది ఎలా ఉంటుంది? ఏ రంగు, రుచి, వాసన ఎలా ఉంటుంది? దయ ఉందా? ఇప్పుడు అమ్మ ఎవరు చెప్తారు ముందు? విశ్వాసం నుంచి దయ దాకా అక్కడక్కడ చెప్పేలా 5 స్టార్. తప్పు పోకూడదు, నువ్వు నాకు ఇవ్వాలి తప్పపోతే. అది నెక్స్ట్ రెడీగా ఉండండి. నెక్స్ట్ రెడీగా ఉండండి. అక్కడ ఎలా ఉందో చెప్పాలి. దానిలో నుంచి ఇది వస్తుంది, నీలో నుంచి నీ గుండెది వచ్చినట్టు. ఎవరు మాడదు. అదేదో
ట్రై చేయి మళ్ళీ రమణము భక్తి ఓకే బిగ్ క్లాప్స్ ఉన్నాయి రైట్ ఓకే జర్నీ పూర్తి చేసింది రైట్ నెక్స్ట్